మాకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారాలి అని మనుషులకు ఆజ్ఞాపించావు. మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించాలని ఆశించి ఉండగా యేసు ప్రభువా ఫలభరితమైన జీవితం మాకు దయచేయి. పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో దయ చూపండి. ఉదయకాలము నైనా మాకు ఆ గ్రామంలో సేవలో దయ చూపావు. సాయంత్రం ఇక్కడ తెచ్చావు. ఈ దినం మాకు కావాల్సిన వాక్కులు ఇవ్వండి. ఈ గ్రామము, ఈ ప్రజలతో మీరు మాట్లాడండి. నిజ దేవుడు మీరని ప్రజలు గుర్తెరుగునట్లుగా, నిజ మార్గంలో నడిచినట్లుగా అయా దయతో సహాయము చేయండి. ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచండి. ఎక్కడ దుష్టుడికి సేవలో అధికారం లేకుండా కాపాడు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, ఈ సేవలో ఫలాలు మాకు దయచేయమని, అనేకులు దీవెనకరముగా ఈ సేవను మీరు చేయమని, ప్రజలతో మీరు మాట్లాడమని, లైవ్లో వెళుతున్న వాక్యలో ముద్ర వేయమని, ప్రభా మీ నామ గ్రంథ కొరకు మమ్మల్ని ఒక్కొక్కరిని నిలబెట్టి అనేకులకు దీవెనగా ఈ సేవను చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పాటల పుస్తకంలో నుండి 37 ఉన్నత దేవుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించున్ ఆహా పరమ ధన్యత ఇదియే. సర్వశక్తుని నీడను విశ్రమించున్ ఆహా పరమ ధన్యత ఇదియే. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. 199 పేజీ 37. దేవుడే నా ఆశ్రయం, నా కోటయు దుర్గమును, ఆయనే సత్యము నా కేడెమును, నే నమ్ముకొను దేవుడు. ఆయనే సత్యము నా కేడెమును, నే నమ్ముకొను దేవుడు. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. రాత్రిలో భయముకైనా, పగటి బాణముకైనా, చీకటిలో తిరుగు తెగులుకైనను భయపడను. చీకటిలో తిరుగు తెగులుకైనను భయపడను. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. 100 వేలైనా నీ ప్రక్కన కూలినను, ఆయనే నీదు విమోచకుడు, అపాయము తాకాదు. ఆయనే నీదు విమోచకుడు, అపాయము తాకాదు. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. దేవుడే నీ ఆశ్రయం, ఆయనే నీ నివాస స్థలం. అపాయము తెగులు గుడారమును చింతకు సమీపించవు. అపాయము తెగులు గుడారమును చెంతకు సమీపించవు. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము,
తన రెక్కలతో కప్పును. నీదు మార్గములన్నిటన్ తన దూతలు కాపాడు. పాదములకు రాయి తగులకుండా వారు నిన్నెత్తికొందురు. పాదములకు రాయి తగులకుండా వారు నిన్నెత్తికొందురు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. కొదమ సింహమున నచి నాగుపాములను త్రొక్కి అతడు నన్ను ప్రేమించేను. అతనికి జయమిత్తును. అతడు నన్ను ప్రేమించేను. అతనికి జయమిత్తును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. నా నామము నిరిగిన్ అతని గణపరచెదను. శ్రమలో నేనతనికి తోడయుండి నోత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండి నేనోత్తరమిచ్చెదను. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. ప్రభువుని నమ్మితే ఆయన బిడ్డలనైనా కాపాడతాడు. 240. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా రాణియో ఫేరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణ వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివేసునందు పొందితివేసునందు. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమునర్పించెనని స్వస్థపరచి నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమాయుక్తంబుగా నిలుపగోరేసువా మహిమాయుక్తంబుగా నిలుపగోరేసువా సహింతువా తీర్పునాడు సహింతువా తీర్పునాడు. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా చీకటిలో నుండి వెలుగునకు లోకంలో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా క్రియలను కంటివా గుర్తించుచుంటివా క్రియలను కంటివా సజీవముగా ఉన్నావా సజీవముగా ఉన్నావా. సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును నులివెచ్చని స్థితి నీకుండినా
బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. కడ్డపట్టి బూరా మ్రోగగనే, కనురెప్ప పాటున మారెదవా. వడిగా మేఘాసీనుడవై, నడి ఆకాశము పోగలవా. గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా. గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా. రారాజుని ఎదుర్కొనగలవా, రారాజుని ఎదుర్కొనగలవా. ఓ సంగమా సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. ఓ సంగమా విను. యేసు ప్రభు గొప్ప దేవుడు. పోయినవారు మీ వాక్యం విన్నా ఏమా? నా సేవకుడైన యాకోబు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అదేనా? చెప్పేంటమ్మా, ఏంటయా? యాకోబు గురించి విన్నాం. యాకోబు ఎలాగ మోసగాడిగా ఉండి, ఎలాగ అన్నని తండ్రిని మోసం చేశాడు, చివరిగా మోసగించబడ్డాడు. అలాంటి వాడికి దేవుడే తోడుగా ఉండి భయపడొద్దని చెప్పాడు. భయపడబాకు, నేను నీకు తోడుగా ఉన్నా అన్నాడు. పాపం నుండి విడిపించాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత దేవుని వాక్యం మనం విందాం.
తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్మో పాడదాం. ఇరా ఓకే సరే. దేవుని జీవాత్మానా మీదికి రమ్మో, దేవుని జీవాత్మానా మీదికి రమ్మో, వీరాచు వాంచు మలచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. జీవాత్మని దేవా మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీకు ఇష్టం లేనిది ఏది మాలో ఉండకుండా దయతో మాకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ విలువైన వాక్కులు ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. వింటము కాదు నాయన, గత వారం విన్నాము, యాకోబు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా. ప్రభువా, ఒకప్పుడు తప్పులు చేసి నీకు దూరం అయిపోయిన వాడు, భయంతో పారిపోయిన వాడిని ఒంటరిగా తన పాపాలని ఒప్పుకున్నప్పుడు పాపాలు క్షమించి తోడుగా ఉండి ఎంత గొప్పగా దీవించావు. కాబట్టి నాయన, యాకోబులాగా మీకు భయంలో నడుస్తూ మీ ద్వారా దీవించబడివారిగా మమ్మల్ని మీరు చేయండి. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడము. మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. మీ సిలువ చాటున నేను దాగి ఉంటానయ్యా. నాకు ఈ ప్రియబిడ్డలకు కావలసిన వాక్కులు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యానికి వెళదాం. కూర్చోండి. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కాబట్టి నీకు దేవుడి దీవెనలో, దేవుడి పనిలో పాలు పంపులు లేవు. ఎవరితో ఈ మాటలు అన్నారు? ప్రార్థన చేసి ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువా, మీ సన్నిధిలో చేరాము, పాటల ద్వారా స్తుతించుకున్నాం, నీ వాక్యం దగ్గరికి వస్తున్నాము. ఈ దినము మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. మీరే వాక్కుల యొక్క సత్యాలు బయలుపరచుకోండి. అనేకులు దీవెనకరముగా ఈ సేవను చేయమని, మీరే మీ నామాన్ని సేవ ద్వారా గణపరచుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయము దేవుని సరైనది కాదు అని దేవుని సేవకులు గారడివాడైన సీమోనుతో మాట్లాడటం మనం చూస్తున్నాం. అసలు ఈ గారడివాడు ఎవడు, ఎందుకు వచ్చాడు? ఆ దినాలలో యెరూషలేములో సంఘములో గొప్ప హింస కలిగింది. యేసు ప్రభు సేవ చేసే దేవుని సేవకులను బహుగా హింసించారు. సౌలైతే ఇంటింటా చొచ్చి దేవుని బిడ్డలను, పురుషులను, స్త్రీలను ఈడ్చుకుపోయి యేసయ్యని నమ్మినందుకు చెరసాలలో వేయిస్తూ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అలాగా యేసయ్య నమ్మిన వారు ఫలాని గండూరులో ఫలాని ఇంట్లో ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టి బయటికి లాక్కొచ్చి జైల్లో వేశారు. అలా భయంకరంగా బాధలు పెడుతుంటే యేసయ్య నమ్మిన వారందరూ పారిపోయారు, ఆయా స్థలాలలో దాక్కున్నారు. కానీ దేవుని సేవకులైతే ఆ ప్రాంతాలకి వెళ్ళి అందరూ ఇక్కడే ఉంటే ఈ ఊర్లోనే సేవ జరుగుతుంది, పక్కన జరగదుగా. అందుకని దేవుడే చెదరగొట్టాడు ఆయన బిడ్డల్ని. కొంతమందిని పట్టుకొని దేశాన్ని కలిగిన బిడ్డలు హింసిస్తుంటే వాళ్ళు పక్క ఊర్లకు వెళ్ళారు, ఆ ఊర్లో సేవ చేశారు. అలాగా కొన్ని ఊర్లకు వెళ్ళి సేవ చేస్తూ వచ్చారు. ఆ సేవలో భాగంగా చెదిరిపోయినటువంటి వారు యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఎలాగా సమరయ పట్టణానికి వెళ్ళారు. ఆ సమరయ పట్టణానికి వెళ్ళిన వారిలో ఒకడు ఫిలిప్ అనే ఒక దైవజనుడు. ఈ ఫిలిప్ అనే ఆయన గొప్ప భక్తి కలిగిన వాడు. ఇతని జీవితాన్ని చూస్తుంటే ఈ ఫిలిప్ అనే ఆయన
ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినవాడు, విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిలో ఒకడు. వీరిలో ఒకడు ఫిలిప్పు. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో 5వ వచనములో ఈయన పేరు మనకు కనిపిస్తుంది. దేవుని సేవకుడు ఫిలిప్పు. అతను 2 పిల్లలు, ఆడపిల్లలు. ఆయనకి 2 ఆడపిల్లలు కూడా గొప్ప సేవ చేసిన ప్రవక్తనీయులు. దేవుడు నిన్ను ప్రేమించి బిడ్డలు ఇస్తే దేవుడి కోసం పెంచుతున్నావా? ప్రార్థన చేస్తున్నారా? వాక్యం వింటున్నారా? దేవుని భయములో ఉన్నారా? తల్లిదండ్రులుగా మీకు సహాయపడుతున్నారా? కష్టపడి పని చేయటం నేర్చుకుంటున్నారా? లేకపోతే దాకా ఫోన్లు చూస్తా కూర్చుంటున్నారా? సినిమాలు చూస్తా, టీవీలు చూస్తా కూర్చుంటున్నారా? ఫిలిప్పుకు ఉన్నటువంటి 2 ఆడపిల్లలు ఏం చేశారంటే వాళ్ళు గొప్ప సేవ చేసిన సేవకులు అయ్యారు. ఫిలిప్పుకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వారిద్దరు కూడా ప్రవక్తనీయులు. అపోస్తలుల కార్యాలు ఈ గొప్ప దైవజనుని వాక్యాన్ని చూస్తుంటే వారు ఎంత విలువైన వారయ్యారో. 4 పిల్లలు ఆయనకి. 21వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో 8వ వచనంలో, మర్నాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. 4 ఆడపిల్లలు ఫిలిప్కి. 4 ఆడపిల్లలు, 4 కూడా గొప్ప సేవ చేసిన ప్రవక్తనీయులు. దేవుడు నిన్ను నమ్మి నీకు 1 పిల్లవాడిని ఇచ్చాడో, 2 పిల్లల్ని ఇచ్చాడో, 3 ఇచ్చాడో, ఎంతమందిని ఇచ్చాడో, ప్రభు కోసం పెంచుతున్నావా? నీ కోసం పెంచుకుంటున్నావా? ఏమి లేదులేండి, నేనేమో కష్టపడ్డానులేండి, ఆ పిల్లని కొంచెం చదివించుకుంటే రేపు కష్టంలో నాకు సహాయపడుతుంది, ఏదో ఉద్యోగం చేసుకొని ఆ పిల్లతో పాటు మమ్మల్ని కూడా పోషిస్తుంది. అంతేనా? ఈ దినాలలో మనుషులు అలా తయారైపోయారు. కొంతమంది తల్లిదండ్రులు మేమైతే ఎంత కష్టపడ్డామో, కూలి పని చేసి రక్తాన్ని ఒడిచాం, నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు, మేము కష్టపడ్డాం, మా పిల్లలు కష్టపడకూడదు, కాబట్టి ఏదో ఒక చదివిస్తాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు, మాలాగా కూలి పని మాత్రం చేయకూడదు. మేము సరిగా చదువుకోలేదు కాబట్టి ఆయా ఊర్లు బండేసుకొని తిరుగుతున్నాము, ఆయా వ్యాపారం చేసుకుంటున్నాం. ఆయా ఊర్లో ఒక్కొక్క ఊర్లో కొంటారు, ఏమయ్యా ఒక్కొక్క ఊర్లో కొనరు. ఎంత తిరిగినా మంచినీళ్ళకి టీ తాగడానికి ఒక్కోసారి డబ్బులు రావు. ఒక్కొక్క ఈ ఊరు ఎందుకు వచ్చామరా బాబు అని బాధపడతాము. మాలాగా మా పిల్లలు బాధ పడకూడదు అని కొన్ని రకాల ప్రజలు అనుకుంటున్నారు. రకరకాల ప్రజలు, రకరకాల మనుషులు, రకరకాల మనసులు. ఇటువంటి పరిస్థితులలో దేవుడే ఎలాగా ఆయన సేవకుడైనటువంటి ఫిలిప్పును ఆయన సేవకుడిగా ఎంచుకుంటే ఆ సేవకుడికి 4 పిల్లలు ప్రవక్తనీయులయ్యారు. గొప్ప దేవుని సేవ చేసే సేవకులు అయిపోయారు. అలాగా ఆయన సేవ చేస్తూ ఉన్నారు. 4 పిల్లలు ఫిలిప్పుకి ప్రవక్తనీయులు. ఈ దైవజనుడు ఫిలిప్పు దేవుని సేవ చేస్తూ ఎక్కడికి వెళ్ళాడట? సమరయ పట్టణానికి వెళ్ళాడు. యేసే దేవుడు, మరి ఏ నామాన రక్షణ లేదు. యేసు రక్షకుడు, ఆయన నమ్మితే రక్షించబడతారు. యేసు నామం ముందు ఏ నామము నిలబడలేదు. యేసయ్య శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు అని దైవజనుడు బోధిస్తుంటే రకరకాల ప్రజలు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి వాక్యం వింటున్నారు. యేసు ప్రభువే దేవుడిని బోధిస్తుంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు. దయ్యాలు కేకలు వేస్తున్నాయి, అమ్మో ఈయన దేవుని సేవకుడు, మేము నిలబడలేము, మేము ఉండలేము అని కేకలు పెడుతున్నాయి. యేసయ్య శక్తి ముందు దయ్యపు శక్తులు నిలబడలేవు. ఎంతోమంది యేసయ్య వాక్యం విన్నాక దయ్యాలు కేకలు పెట్టిపోవటం చాలామంది చూస్తున్నారు. ఒక దిన నా కడప నుండి జమ్మల మడక నుండి ఒక కుమారుడిని చూడటానికి తల్లిదండ్రులు 2 వచ్చారు. ఆ 2 వచ్చి దేవుని వాక్యం వింటాకు వచ్చేటప్పటికి ఆమె తల్లికి భయంకర శక్తులు పట్టుకున్నాయి. ఆ సెంటర్ అంత దూరంలోనే కేకలు పెట్టతో అక్కడ ఆగిపోయింది.
పట్టుకొచ్చాక ఆమె కేకలు పెడతా, అమ్మో నేను ఇక్కడ నిలబడలేను, కాలిపోతానా అని కేకలు పెట్టి ఏడ్చేసింది. చివరిగా కుమారుడు యేసుప్రభువుని నమ్మాడు, యేసయ్య వాక్యం వినిపించాడు. ఆ భయంకర శక్తులు ఆమె నుండి వదిలించబడ్డాయి. 10 మంది మగవాళ్ళని ఒక్క ఆడ కొట్టేస్తుంది, 10 మంది మగవాళ్ళు కొట్టేస్తుంది. అడవుల్లో వెదురు బొంగులు తెచ్చుకొని తడికెలు బుట్టలో అల్లుకుంటూ బ్రతికేవాళ్ళు. కొడుకు ఉద్యోగం చేస్తున్నారని వచ్చారు ఇక్కడికి. అప్పటికే కొడుకు దయ్యాల నుండి విడిపించబడి కడుపు నొప్పితో విడిపించబడ్డాడు. కడుపు నొప్పి నుండి యేసుప్రభు ఆ కొడుకుని కోడల్ని బాగు చేస్తే పిల్లల్ని చూద్దామని వచ్చిన వారికి భయంకర శక్తులు పట్టుకున్నాయి. తండ్రి ఆయనలో కూడా వేయని అని పైకి లేచాడు. నేను ఫలాని రా అన్నాడు. యేసయ్య శక్తి ముందు నువ్వెవర్రా అని ప్రార్థించినప్పుడు అద్భుతంగా ఆయన విడిపించబడ్డాడు. రక్తం కక్కేవాడండి ఆయన, రక్తం కక్కేవాడు. అలాంటి వాడు యేసుప్రభు ఆయన ముట్టాడు, బాగు చేశాడు. దయ్యపు శక్తుల చేత పీడించబడేవారు, రకరకాల బాధల్లో అల్లాడుతున్నవారు యేసయ్య వాక్యం విన్నాక బాగైపోయారు. యేసయ్య శక్తి ముందు ఏ శక్తి నిలబడలేకపోయింది. ప్రియులారా, వాక్యం వింటున్నాం. ఒక స్థలంలో దేవుని వాక్యం అందించబడతా ఉంటే ఆ ప్రాంతంలో వాక్యం వింటుంటే కుక్కురుకో బోబో బోబో ఏకపచ్చి జాదురే అంట కేకలు పెడుతుంది ఒక సహోదరి. ఏ సైతానా ఆగో, యేసు నామములో కేకలు వేయని ఆజ్ఞాపిస్తున్నా అంటే కేకలు వేయకుండా అలాగే కూర్చుంది. ఆ తర్వాత వాక్యమంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ప్రియులారా, చేతబడి చేశారు ఆమెకి. యవనస్తురాలు ఆ మాట వినలేదని యవనస్తులు కొంతమంది ఆమెకు చేతబడి చేస్తే ఆ దినాన వాక్యం వినిపించబడతా ఉంది. ఆ ఊర్లో ఆయన ఆచార్యులని ఒక పూజారి ఉంటాడు. ఆ గుడిలో అక్కడ పాత్రలన్నీ కడుగుతారు, ఆ బట్టలన్నీ ఉతుకుతారు, ఆ ఇంట్లో పని చేస్తారు. ఆచార్య గారు శ్రీనివాసాచార్య అని ఆయన ఆ బిడ్డకి ఎంత కాలం ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలో అన్ని ప్రాంతాలు తీసుకెళ్ళాడు బాగు చేయించాలి అని. అతనికి ఒక్కడే కూతురు, ఆ కూతురు జబ్బు అయిపోయింది. ఆచార్య గారు చాలా బాధపడ్డాడు, ఎన్ని గుడ్లు తిప్పాడు, ఎవరెవరికో తీసుకెళ్ళాడు బాగు చేయాలని చూపించాడు, కానీ ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారు. ఎందుకంటే అవి మనుషుని చేతి పనులు, అవి సహాయం చేయలేకపోయినాయి. ఒక దినాన ఒక గృహంలో వాక్యం అందిస్తుంటే వచ్చిన ఈ అమ్మాయి కేకలు పెడతా ఉంటే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానని చెప్పినప్పుడు ఆ దయ్యం అలాగా కదలకుండా కూర్చుంది, పడుకుంది. ఆ తర్వాత ఆమె తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఫలాని వాళ్ళు ఇది చేశారు అని బౌబో అని కేకలు పెడతా ఉంది. ప్రార్థన చేసిన తర్వాత బాగైపోయింది. బాగయ్యాక మళ్ళీ పడతా ఉందని మందిరాన్ని తెచ్చారు. మందిరాన్ని తెచ్చిన తర్వాత ప్రియులారా, ఆ చెప్పిన మాటలు, అయ్యా ఫలాని ఎవరు నాకు ఫలాని వాడు చేతబడి చేశారు అని చెప్పింది. అన్నం తింటుంది, అంతవరకు నవ్వులుతుంది, కానీ గొంతులోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే ఒక బొమ్మని చేసి ఆ గొంతు దగ్గర ఒక పిన్ను పెట్టారట, అక్కడ నుండి ఆహారం కిందకి వెళ్ళదు. చూడండి ఎంత మనుషులు ఎంత హాని చేయడానికి ఇష్టపడుతున్నారో చూడండి. తోటి మనిషిని చంపడానికి ఇష్టపడుతున్నారు. ఇది లోకం. ప్రాణం తీయగలవు కానీ ప్రాణం ఇవ్వగలవా? మనిషిని చంపగలవు కానీ బ్రతికించగలవా? ఈ దినాలలో అసూయతో నిండిపోయారు, ద్వేషముతో నిండిపోయారు. తోటివారు బాగుపడుతుంటే, తోటివారి పిల్లలు బాగుపడుతుంటే, కొంచెం ఇల్లు కట్టుకుంటే, ఆస్తి ఉంటే, పొలం కొనుక్కుంటే, లేక ఒక కారు కొనుక్కుంటే, లేక మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఓర్చుకోలేకపోతున్నారు పక్కనోళ్ళు. ఇది లోకంలో ఉన్న పరిస్థితి. అలాగా ఆ సహోదరికి చేతబడి చేశారు, పిన్ను పెట్టారు, అలాగా మింగదు. ఆమెకు ప్రార్థన చేశాము. వృద్ధులైన తండ్రి ఇంటికి వెళ్ళిపోతే పడిపోయి బాధపడుతుంటే వృద్ధురాలైన తండ్రి ఆ అమ్మాయిని తీసుకొని దేవుడి మందిరానికి వచ్చేవాడు. ఏం జరిగింది అంటే, అయ్యా పెద్ద కాకాని ఆలయానికి గుడికి తీసుకెళ్ళామయ్యా, ఆ గుడిలో మండల దినాలు పెట్టామయ్యా, పెద్ద కాకాని గుడిలో 40 దినాలు అక్కడే నా కుమార్తెను ఉంచామయ్యా బాగవుతుంది అని. నా భార్య నేను నా బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ గుడిలోనే పూజలు చేయిస్తూ, ఆ గుడిలోనే ఖర్చు పెడుతూ, గుడిలోనే వంట వండుకుంటూ ఉన్నాము. ఒక దినాన నా భార్య పచ్చడి నూరుతూ అక్కడే పడిపోయింది, చచ్చిపోయింది. గుడి ఆవరణంలోనే నా కూతురు, నా భార్య చచ్చిపోయిందయ్యా. అంత్యక్రియలు చేసుకొని నా కూతురుని తీసుకొని గుడి నుండి వచ్చాను. ఆ గుడిలో నుండి బాగవుతుందని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తే బిడ్డ బాగు కాలేదు.
ఆ తర్వాత విజయవాడ తీసుకువెళ్ళాను. విజయవాడలో దర్గాలో జిందేవాలా బాబాని ఆయన దగ్గర 40 దినాలు ఉంచానయ్యా. ఆయన అన్నాడు, మీ అమ్మాయికి బలి ఇవ్వాలి, మేకపోతుని తీసుకురమ్మన్నారు. అప్పటికే నా కుమార్తెను బాగు చేయటం కోసం ఉన్న ఆస్తి అంతా అయిపోయింది. ఆ పూజారులను రకరకాల మాంత్రికులను తెచ్చాము. ఆ ఇంట్లో రకరకాల ప్రయత్నాలు చేశాము. గుంటలు త్రవ్వారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇంట్లో చెట్లన్నీ ఎండిపోయినాయి, ఇల్లంతా పాడైపోయింది. నా కుమార్తె మాత్రము బాగు కాలేదు. కాబట్టి ఇలాగ జిందేవాలా బాబా అని విజయవాడ దర్గాకు తీసుకెళ్ళామయ్యా. అక్కడ తీసుకొని వెళితే ఆ పెద్ద ఆయన చివరిగా ముజావారు చెప్పిన మాటలు, మీ అమ్మాయికి బలి ఇవ్వాలి అని చెప్తే ఆస్తి అంతా అయిపోయింది. ఊర్లో అడుక్కొని మేక పిల్లని తీసుకెళ్ళామయ్యా. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ అమ్మాయి పిల్ల, మీ అమ్మాయికి 25 సంవత్సరాలు ఉన్నాయి, మేక పోతుని తేవాలి అన్నాడు. అయ్యా అన్నీ లేవు, డబ్బులన్నీ అయిపోయినాయని ఏడ్చాము. మీ అమ్మాయి పిల్ల కాదు, పోతు, పెద్ద అమ్మాయి కాబట్టి పోతు కావాలి అంటే మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అడుక్కొని మేకపోతులు కొనుక్కొని వెళ్ళామయ్యా. ఆయన ఏం చేసేవాడు తెలుసా? చుట్ట నోట్లో పెట్టుకొని నా కూతురుతో అగ్గిపుల్ల వెలిగించమనేవాడు. ఏమో ఆయన బాగు చేస్తాడేమో అని అన్నీ చేశాము, కానీ నా కూతురు బాగు కాలేదు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ఏక బచ్చే జాదురే కుక్కరుకో బౌ బౌ అంటూ కేకలు పెడుతుందయ్యా. ఇప్పుడు వేసే కేకలు అయ్యే. తండ్రి ఏడుస్తున్నాడు. అన్ని ప్రయత్నాలు చేశామయ్యా, నా కూతురు బాగవుతుందా? ఈ దినాలలో మనుషులు రకరకాల స్థలాలకు వెళుతున్నారు. సాతాను పెట్టే సమస్యల నుండి, శ్రమల నుండి తట్టుకోలేక ఎవరెవరో బాగు చేస్తారో అని ఎక్కడెక్కడికో వెళుతున్నారు. ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు. రకరకాలుగా మాంత్రికుల ద్వారా ఎన్ని రకాల అంతరాలు కట్టించుకుంటున్నారు. రకరకాల ప్రయత్నాలు చేయించుకుంటున్నారు, కానీ బాగు కాక బలహీనలు అవుతున్నారు. ఈ లోకంలో ఎవరు నీ జీవితాన్ని బాగు చేయలేరు. సాతాను బంధకాలలో నిన్ను విడిపించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. నిన్ను విడిపించడానికి వచ్చిన వాడు యేసు రక్షకుడు మాత్రమే. యేసు నామము అన్ని నామాలలో పై నామము. ఆ నామము సర్వశక్తి కలిగిన నామము. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ దేవుడు. యేసయ్య దగ్గర తెచ్చిన వెంటనే ప్రార్థిస్తుంటే కేకలు పెడుతుంది. అయ్యా చేతబడి చేశారు నాకు ఇది అని చెప్తుంది. ప్రార్థించాను. ప్రార్థిస్తుండగా అద్భుతంగా సహోదరి బాగైపోయింది. చేతబడి శక్తులను విడిపించబడింది. బోబోమంటూ కేకలు పెట్టి ఆమె బాగైపోయింది. ఈ దినాన దేవుని సేవకులు సహాయపడుతుంది, ఉంది, బ్రతికే ఉంది. ఈ దినాలలో ఎన్ని దయ్యపు శక్తులు, చేతబడి శక్తులు మనుషులను బాధ పెడుతున్నాయి. ఈ లోకంలో ఎవరూ అటువంటి వారిని బాగు చేయలేరు. యేసు ప్రభు మాత్రమే బాగు చేస్తాడు. ఇలాగా దైవజనుడైనటువంటి ఫిలిప్పు దేవుని వాక్యం బోధిస్తుంటే వాక్యం వింటుండగానే దెయ్యాలు కేకలు పెడుతున్నాయి. దేవుడి మందిరంలో దెయ్యాలు కేకలు పెట్టడం ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. దెయ్యాలు కేకలు పెట్టడం మన మధ్యలోనే రాజులను వచ్చిన అమ్మాయి, భయంకర శక్తి పెట్టిన అమ్మాయి దెయ్యాలకు కేకలు పెట్టింది కదా. ప్రభు ముట్టాడా? స్వస్థపరిచాడా? స్వస్థపరిచినప్పుడు యేసయ్య స్వస్థపరిచాడు అన్నప్పుడు చప్పట్లు కూడా చెప్పండి యేసయ్యకి. ఓకే, అది వినిపిస్తుందని అన్నాను. యేసయ్య నామము అన్ని నామాల్లో పైనామము కాబట్టి ఆ చేతబడితో బాధపడిన ఆమెను యేసయ్య స్వస్థపరిచాడు. వెళుతూ వెళుతూ పడిపోతుంది, మాట్లాడుతూ పడిపోతుంది. ఎన్నో రకాలుగా బాధ పెడతా ఉండేది. ఈ సహోదరి పేరు రత్నకుమారి, మన మధ్యకు వచ్చింది రాజుల నుండి. ఇంతకుముందు చెప్పిన ఆమె పేరు ఎలా శివపార్వతీ దేవి చాలా పేరు ఉండేది, కానీ మేరీ జోన్స్ అని పెట్టాం. యేసయ్య ముట్టాడామని ఈ దినాన సజీవురాలుగా ఉండి దేవుని సేవకులు సహాయపడుతుంది. మంగళగిరిలో ఉంది. ఇప్పుడు చెప్పే ఆమె మీ మధ్యకు వచ్చింది. భయంకర శక్తులతో బాధపడే ఆమె. ముంబైలో వాళ్ళ అన్నగారు అక్కడ ఉన్న ఆస్తిని తక్కువకి ఇవ్వమంటే ఇవ్వలేదని అన్నే చెల్లి మీద చేతబడి చేయించాడు. అలాగ చేతబడి చేయించిన ఆ శక్తి ఈమెను చంపేయాలని చూసింది. పని చేస్తూ పడిపోతుంది. వాళ్ళ అన్నయ్య తమ్ముడి దగ్గర దోహాలో ఉంటాడు, ఖత్తర్లో, ఆ దేశంలో. అయ్యా మా చెల్లి ఇలా బాధపడుతుంది, పెళ్ళయింది, ఒక అమ్మాయి అయ్యా, ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు ఉంటాయి అయ్యా. అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అంటే నాకు తెలియజేశారు ఆ ఫోన్. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేస్తూ ఉండగా ప్రార్థన చేస్తుంటే ఆపు, నేను కాలిపోతాను ఆపు అని కేకలు పెట్టేది.
ఎవరితో మాట్లాడుతున్నావు? యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, దేవుడి సేవకుడు అంటే నీకు మర్యాద లేదా? అవు అంటావు అని ప్రార్థించేవాడిని. అద్భుతంగా బాగయ్యేది, మళ్ళీ బలహీనమైపోయేది. కాబట్టి ఇలా కాదు, తీసుకురండి అన్నాం. మందిరానికి తెచ్చారు. ప్రార్థిస్తూ ఉండగా ఒక శనివారము భయంకరంగా గుడ్లురివి నాలుగింత పొడుగు చాపి నేను కాళిని అని కేకలు పెట్టింది. దీని రక్తం నాకు రుచి, దీన్ని చంపేస్తాను అంది. యేసు నామములో ప్రార్థించాను. ప్రార్థించగా అలాగా, అయ్యా మా వీళ్ళ అన్నయ్య అయ్యా నన్ను పంపించాడు అని చెప్పింది. ఎవరు అన్నయ్య? సూర్యనారాయణ అని పేరు చెప్పింది. విన్నారా? ఎంతమంది విన్నారు? సూర్యనారాయణ పేరు చెప్పింది. ఉంటాకి వీల్లేదు, వెళ్ళిపోమన్నాను, వెళ్ళిపోయింది. మళ్ళీ అరగంటలో వచ్చింది. మీరు వెళ్ళమంటున్నారయ్యా? వెళ్ళానయ్యా, మళ్ళీ పంపాడయ్యా. వాడే నేర్చుకుంటున్నాడయ్యా. ఇంతకుముందు అయితే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళేవాడు, ఇప్పుడైతే ఆడే నేర్చుకొని మళ్ళీ పంపాడయ్యా. నేనేం చేసేదయ్యా అని ఏడ్చింది. వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళు, ఈమె ఎంత బాధపడుతుందో తెలియాలంటే వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళు, మళ్ళీ రావడానికి వీల్లేదు అని ఆజ్ఞాపించాను. వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదండి. పిల్లల మీదకి వెళ్ళిపోయింది. అది అద్భుతంగా యేసయ్య వాక్యం ఉంది. పాపాలు ఒప్పుకుంది, రక్షించబడింది. బెల్లం ఉంటే ఈగలుంటాయి. యేసయ్యకి ఇష్టం లేని నీవేమన్నాయో ఒప్పుకో. యేసయ్య దగ్గర నుండి రక్షణ సంపాదించుకో. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసు అంటే రక్షకుడు, నిన్ను రక్షించడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య కాపాడుతాడు నిన్ను అని చెప్పి వాక్యం చెప్పిన తర్వాత ఆ పాపాలన్నీ ఒప్పుకుంది, రక్షణ సంపాదించుకుంది. సంతోషంగా వారి ఊరు వెళ్ళింది. మన దగ్గర కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, మీ దగ్గర కూడా వచ్చింది కదా. ఇక్కడ కూడా మళ్ళీ పట్టింది శక్తి. ప్రార్థిస్తే యేసయ్య విడిపించాడు. విడిపించినంత అందరూ చూశారా? చేతులు ఎత్తితే ఇక్కడ కనిపించదు. చూశాము అని చెప్పండి. చూశారా? అరే పెద్దగా చెప్తే అక్కడ వినిపిస్తుంది. మీరు చూశారా? చూశారు. అవును, యేసు ప్రభువులో ఉన్న శక్తి అంత గొప్పది. అలాగ బాగైపోయినామే. తిరిగి ఊరెళ్ళింది. ఆ తర్వాత ప్రభు ఆ కుటుంబాన్ని దర్శించాడు. చాలా సంవత్సరాల పిల్ల, 14 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్ల. ఆ తర్వాత మళ్ళా దేవుడు ఆ కుటుంబంలో ఒక అబ్బాయిని ఇచ్చాడు. ఈ దినాన వాళ్ళు ఖత్తర్లో ఉన్నారు. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు. చేతపడి శక్తుల నుండి, దెయ్యపు శక్తుల నుండి, అపవిత్ర ఆత్మల నుండి విడిపించేవాడు యేసు ప్రభు. దైవజనుడు ఫిలిప్పు వాక్యం బోధిస్తుంటే ఎవరెవరు బాగవుతున్నారంట? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయెను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. కొంటివారు అనేకులు, పక్షవాయువు కలవారు స్వస్థత పొందిరి. ఒక దైవజనుడు ఊర్లో ఉంటే ఎంత సంతోషం కదా. దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి, ప్రార్థన చేస్తే కష్టాలు తీరతాయి. యేసయ్య నమ్మాను, మా రోగాలు పోయినాయి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. యేసయ్యని నమ్మాను, మా కష్టాలు తీరినాయి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. యేసయ్యని నమ్మాను, మా కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు, యేసయ్య నెమ్మది ఇచ్చాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చూడండి, యేసయ్య అంత మంచి దేవుడు. మీకు వందనాలు. దైవజనుడు ఫిలిప్పు సమరయ పట్టణంలో వాక్యం బోధిస్తుంటే యేసయ్య వాక్యం పెట్టాకు వచ్చిన వారు యేసయ్య శక్తి ముందు ఆ దైవ శక్తులు నిలబడలేక కేకలు పెడుతుంటే దయ్యాలు కేకలు వేసి వారిని వదిలేసి వెళ్ళిపోయినాయి. పక్షవాయువుతో అవయవాలు పడిపోయిన వారు బాగా అయిపోయారు. బాధలో ఉన్నవారు బాగా అయిపోయారు. నెమ్మది లేని వారికి నెమ్మది వచ్చింది. ఫలితముగా ఆ పట్టణంలో మహా సంతోషము కలిగింది. కుటుంబంలో రోగం ఉన్నవాడు రోగం పోయిందనుకోండి, సంతోషమేనా? అప్పులు ఉన్నవాడికి అప్పులు తీరినాయి అనుకోండి, సంతోషమేనా? ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వచ్చిందనుకోండి, సంతోషమేనా? చదువు రాని వాడికి చదువు బాగా వస్తుంది అనుకోండి, సంతోషమేనా? అసలు చదువు రాదు, మొద్దు, రోజు మేము మాస్టర్ ఈ పిల్ల వేస్ట్, చదవట్లేదు, తీసుకెళ్ళిపోండి అంటుంది అనుకోండి. మీరు ప్రార్థన చేశారు, నే సేవకుడిగా నా అగ్రి తెచ్చారు, నేను ప్రార్థన చేశాను, పిల్ల బాగా గుర్తుండి బాగా చదువుతుంది అనుకోండి. మీ పిల్ల ఇదివరకు అసలు చదవట్లేదు, ఇప్పుడు బాగా చదువుకుంటుంది, మంచిగా మార్కులు వస్తాయి అంటే అని ఏడుస్తారా నవ్వుతారా? చెప్పండి, నవ్వుతారా ఏడుస్తారా? సంతోషము నవ్వుతారు. పట్టణంలో బాధలో ఉన్నవారు బాగైపోతుంటే పట్టణం అంతా సంతోషంగా ఉంది. అలాంటి సమయంలో ఆ పట్టణంలోనే గారడేవాడు ఒకడు ఉన్నాడు, సీమోను.
వాడి గాడి పనులు చేస్తున్నాడు. ఓ మేం బుష్, నా దగ్గర ఏం లేదు, బూడి తెస్తున్నా చూసుకో. ఓ మేం బుష్, ఇదిగో కోడి వచ్చింది చూడు. ఓ నా దగ్గర ఏం డబ్బులు, 50 రూపాయలు కట్ట వచ్చింది చూడు. లేని పుని అని అంటున్నాడు, ఏదో గాడి పనులు చేస్తున్నాడు. గారడి అంటే లేని వాటిని ఉన్నట్టుగా భ్రమింపజేసి తెచ్చేయి. వాడు గాడి పనులు చేస్తున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు, ఏమి లేని దానిలో ఏమేమో తీస్తున్నాడు. ఎన్ని చూసిన ప్రజలు ఆనందపడుతున్నారు. ఒరే దేవుడు లాగున్నాడు రా ఆయన, చేతులు ఏమి లేదు కదరా, గంట తెచ్చాడేంట్రా, ఏమి లేదు కదరా, గిన్నె తెచ్చాడేంట్రా, ఓ చేతిలో ఇటు అంటున్నాడు, కర్రది ఇటు అన్నాడు, ఇలా అవగానే 2 ఏళ్ళు వస్తున్నాయి ఏంట్రా, ఏం జరుగుతుందిరా, ఆనందపడుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. గారడీవాడు ఆడే నేను గొప్పోడిని అనిపించుకుంటున్నాడు. చాలామంది దేవుడు ఈయనతో ఉన్నాడు, దేవుడు అంటే ఈయనే అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన ఆనందపడుతున్నారు. ఆ ప్రాంతంలో డబ్బులు బాగా దండుకుంటున్నాడు, డబ్బులకి ఎగ్జిబిషన్ చూపిస్తున్నాడు, డబ్బులతో గాడి పనులు చేస్తున్నాడు, ప్రజలందరినీ మెప్పిస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుని సేవకుడు ఫిలిప్పు యేసే దేవుడిని ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటిస్తూ ఉండగా అనేకులు బాగైపోతున్నారు. అలాగా బాగైపోతున్న పరిస్థితిని చూసిన ప్రజలు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి వాక్యం విని వారి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందుతున్నారు. దేవుని వాక్యం బోధించబడతా ఉంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం 12వ వచనము, ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మము పొందిరి. ప్రజలందరూ యేసు ప్రభు వాక్యం విన్నారు. కళ్ళ ముందు దెయ్యాలు బాగా పట్టినోళ్ళు కేకలేసి వెళ్ళిపోతున్నాయి, కుంటోళ్ళు బాగైపోతున్నారు, రోగులు బాగైపోతున్నారు, బలహీనలైన వారు బాగైపోతున్నారు, కష్టాల్లో ఉన్నవారు బాగైపోతున్నారు. యేసు నామము అన్ని నామాలలో పై నామము. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దుష్టులకు శాశ్వత ముక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందునా యేసు నామములో శక్తి కలదు. శాశ్వతానంద శాశ్వత శాంతము యేసు నామములో రోగ శుద్ధి, యేసు నామములో రోగ శుద్ధి. విశ్వసించిన మోక్ష సమృద్ధి, విశ్వసించిన మోక్ష సమృద్ధి. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామాలలో పై నామం యేసు నామము. యేసు నామములో రోగాలు శుద్ధైపోతాయి, యేసు నామములో విడుదల పొందుకుంటున్న ప్రజలు ఒక్కొక్కరు బాగవుతున్నారు. అయితే ఈ దేవుడే మాకు కావాలని నమ్ముతున్నారు, ఒక్కొక్కరు నమ్ముతున్నారు. నమ్మి యేసయ్యని నమ్మి ఏం చేస్తున్నారట, పురుషులు స్త్రీలు అనేకులు బాప్తిస్మము పొందుతున్నారు. రోగాలు బాగవుతున్నాయి, కష్టాలు తీరుతున్నాయి, సమాధానం లేని వారు సమాధానం పొందుకుంటున్నారు, నెమ్మది లేని వారికి నెమ్మది వస్తుంది, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తుంది. అలాగా వచ్చిన వారందరూ యేసయ్యని నమ్మి బాప్తిస్మం తీసుకుంటున్నారు. బాప్తిస్మము అంటే అంతరంగ స్వస్థత. అంతరంగ స్వస్థత పొందిన వారు బహిరంగంగా తీసుకునేదే బాప్తిస్మము. లోపల మార్పు, మారు మనసు అంటారు. మనసు మారిన వారు బహిరంగంగా తీసుకునేదే బాప్తిస్మము. బాప్తిస్మము అంటే పాతి పెట్టబడటము. బాప్తిస్మము అంటే పాతి పెట్టబడటము. దేవుని వాక్యంలో కొలసీలకు రాయబడిన పత్రిక జాగ్రత్తగా వచనం చూద్దాం.
దేవుని వాక్యం ఎలాగ స్పష్టంగా చెప్తా ఉంది. 12వ వచనము, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. ఏంటి బాప్తిస్మము అంటే? ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేపబడితిరి. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడ్డ వారమై తిరిగి యేసయ్యతో లేపబడటము. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 6వ అధ్యాయము. బాప్తిస్మం అంటే ఏమిటి? దేవుని వాక్యం ఏమి చెప్తుంది? ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నాము. ఎలాగా మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నాం. 4వ వచనము, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాత జీవితము పాతి పెట్టబడటము బాప్తిస్మము అంటే. పాపపు జీవితము, పాత జీవితము పాతి పెట్టబడటాన్ని బాప్తిస్మము అన్నారు. అనేకులు యేసయ్యని నమ్మి బాప్తిసం పొందారు. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షించబడతారు. ఎంతమంది బాగైపోవటం చూచినా గారడేవాడు సీమోను, నేనేదో నా గాడే పనులు పిచ్చి పనులు చేసి ప్రజలు ఆకర్షిస్తుంటే ఈయన ఏమీ లేకుండా మామూలుగా ఉన్నారు. బైబిల్ తీసుకొని వచ్చాడు, యేసయ్య దేవుడని మాట్లాడుతుంటే దెయ్యాలు కేకలు పెడుతున్నాయి ఏంటి, రోగంలో ఉన్నవారు బాగవుతున్నారేంటి, ఇదేదో బాగుంది. నేను మేము బుష్ అని కర్ర తిప్పి ఆడు తిప్పి ఈడు తిప్పి అంత కష్టపడుతున్నా, పొరపాటున నేను చేసే తప్పు పొరపాటున గమనించారంటే నా ఎముకలు ఏరతారు వీళ్ళు. ఈ పల్లెటూరు కాబట్టి, ఏదో చిన్న పట్టణం కాబట్టి నేను చేసే ఆటలు సాగుతున్నాయి. అలా కాకుండా ఇలాగా మంచిగా ఊరక డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు ఈ గారడేవాడు. ఆయన కూడా చూసి ఏం చేశాడట, అతడు కూడా గాడివాడు కూడా సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడు. దేవుని సేవకుడు ఫిలిప్పును వదలటం లేదు. ఫిలిప్ అంటే వెళ్తున్నాడు, ఫిలిప్ చేసే పనులు చూస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దెయ్యాలు కేకలు పెడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ప్రార్థన చేస్తుంటే రోగాలు పోతున్నాయి. ప్రార్థన చేస్తుంటే బాధలో ఉన్నవారు బాగైపోతున్నారు. కళ్ళారా చూస్తున్నాడు. ఈయన కూడా ఏం చేశాడట, బాప్తిస్మము తీసుకున్నాడు. బాప్తిస్మము అంటే ఏమిటి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో ఎవరు బాప్తిస్మము తీసుకోవాలి? అపోస్తలుల కార్యములు 2:38, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి. ఏంటంట? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. మారు మనసు అంటే అంతరంగ స్వస్థత, లోపల బాగవ్వాలి. ఒక గాయము ముందే బయట బాగు కాదు, ముందు గాయం లోపల తగ్గుకుంటా బయటకు వస్తుంది. గాయం బాగా కావాలంటే లోపల బాగవ్వాలి. బాప్తిస్మము అంటే మారు మనసు, అంతరంగ శుద్ధి రావాలి. ముందు అంతరంగంలో మారు మనసు అంటే లోపల శుద్ధి అయితేనే బయట బాప్తిస్మం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో తీసుకునేదాన్ని బాప్తిస్మము అన్నారు. మారు మనసు లేకుండా, మనసు మారకుండా బాప్తిస్మం తీసుకుంటే ఆ భక్తి నిలబడదు, ఉద్రేక భక్తి నిలబడదు. పాప క్షమాపణ లేకుండా ఏదో చిన్న చిన్నవి ఒప్పుకొని ఏదో ఊరికే వచ్చి వాక్యం విని ప్రార్థన చేసి ఏదో అలవాటుగా తీసుకుంటే అది మారు మనసు కాదు, మాయ మనసు. నిన్ను మోసం చేసుకుంటున్నావు. అటువంటి కుటుంబాలలో నెమ్మది సమాధానము ఉండదు. ఒక సహోదరి చెప్తా ఉంది, అయ్యా మా కుటుంబంలో నా భర్త మారు మనసు పొందాడు అనుకున్నాడు, కానీ యేసు ప్రభు నమ్మకం ముందు కంటే నమ్మిన తర్వాత ఎక్కువ బాధపెడుతున్నాడు అంది. యేసయ్య నమ్మనప్పుడే నా కుటుంబం పర్వాలేదయ్యా, యేసయ్య నమ్మేనని ఎక్కువ బాధ పెడుతున్నాడు అంటే చాలా దుఃఖపడ్డాను నేను. అంటే ఇది మారు మనసు కాదు. మారు మనసు పొందిన వారు మార్పు వస్తుంది, అంతరంగ శుద్ధి, లోపల శుద్ధి. నీ చెడు తలంపులు బాగైతాయి, చెడు ఆలోచనలు బాగైపోతాయి, చెడు మాటలు పోతాయి,
ఎవరైతే యేసు ప్రభులో ఉంటారో వారు, చెప్పండి, 2 కొరింథీ 5:17, నూతన సృష్టి. యేసయ్యలోకి వచ్చిన వారు నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి, అన్నీ క్రొత్తవవుతాయి. యేసయ్య నమ్మితే క్రొత్త అవ్వాలి, కానీ పాతవి రావటం ఏంటి? మారు మనసు కాదు. ఈ దినాలలో చాలామంది మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు, మోసగించుకుంటున్నారు. నువ్వు మోసం చేస్తే నువ్వు ఇతరులను మోసం చేయడం కాదు, నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని మోసం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని మోసం చేసుకుంటున్నావు, నరకానికి సిద్ధమవుతున్నావు, నాశనానికి సిద్ధమవుతున్నావు. గుర్తుపెట్టుకో. మారు మనసా మాయ మనసా? గారడివాడిలాగా బ్రతికితే నీకు ఆశీర్వాదం లేదు. అనేకులు దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి మారి బాప్తిసం తీసుకుంటే కుటుంబాలలో ఆనందం ఉంది, కుటుంబంలో సమృద్ధి ఉంది, కుటుంబంలో సమాధానం ఉంది, కుటుంబంలో సంతోషం ఉంది, కుటుంబంలో అభివృద్ధి ఉంది. ఎంత ఆనందం ఉంది! మారు మనసు పొందిన కుటుంబాలలో అభివృద్ధి, ఆనందం ఉంటుంది. ఎందుకు నీ కుటుంబంలో అప్పులు ఉన్నాయి? ఎందుకు నీ కుటుంబంలో బాధలు ఉన్నాయి? ఎందుకు నీ కుటుంబంలో ఓటమి ఉంది? ఎందుకు నీ కుటుంబంలో దుఃఖం ఉంది? ఎందుకు నీ కుటుంబంలో బాధలు ఉన్నాయి? నువ్వు మారే మనసు పొందడం తప్పు, సరికాదు. ప్రభువుని నమ్మితే ఆయన సహాయం చేస్తాడు. ఒక సహోదరుడు నాకు తెలుసు, అతని పేరు గోపాలరావు. ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తాడు. కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఏది ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అలాంటి వాడు వ్యాపారం చేయలేక, ఆ కాంట్రాక్ట్ వర్కులు చేయలేక కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. కిరాణా కొట్టు. ఎందుకంటే అతను వ్యాపారంకి వెళ్తే ఎక్కడ మోషన్ అవుతుందో తెలియదు, కాబట్టి ఏమవుతుందో తెలియదు, బండి మీద వెళ్ళాలి. అటువంటి వ్యక్తి నా వల్ల కాదని వ్యాపారం మాని కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. కిరాణా కొట్టు పెట్టుకుంటే కొడుకు కూతురేమో నవల పుస్తకాలు తెప్పించుకుంటుంది రోజు అద్దెలు, కొడుకేమో క్రికెట్ బ్యాట్లో తెచ్చుకొని డబ్బులన్నీ పాడు చేస్తారు. అటువంటి వారు కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉన్నవాడు ఈ గోపాలరావు. కమ్యూనిస్ట్ నాయకుడు, దేవుడు లేడు అంటూ ఉండేవాడు. ఒక దినాన రోడ్డు మీద వాక్యం చెప్తుంటే, వీధి ప్రసంగం మాట్లాడుకుంటా రోడ్డు మీద ఒక సెంటర్లో చేరి వాక్యం అందిస్తుంటే ఆ ఊర్లో వచ్చి కూర్చొని వాక్యం విన్నాడు. విని మా దగ్గర ఉన్న యవనస్తులను చూచాడు. అయ్యా, మా అబ్బాయి ఉన్నాడయ్యా, మీ దగ్గర పంపించినా అస్సలు వాడు మాట వింటలేదయ్యా, చేతికి దాటిపోతున్నాడయ్యా అని ఏడుస్తున్నాడు. నా కూతురు కొడుకు, నాకు 2 పిల్లలయ్యా, 2 మాట వినరయ్యా అని ఏడుస్తున్నాడు. నేను ఆయన చెప్పాను, పంపించండి, యేసయ్య స్వస్థపరుస్తాడు, సహాయం చేస్తాడంటే, యేసయ్య వాక్యమే నా కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నాడు. నాన్న, నీకు తెలియకుండా షాపులో కొట్లో డబ్బులన్నీ తీసుకెళ్ళి బ్యాట్లు, క్రికెట్ బాళ్ళు కొనేవాడిని, డబ్బులన్నీ దోచేశాను, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. కుమార్తె కూడా 10వ తరగతి పరీక్షల్లో రాత్రిలో ఆ తల్లి అనేది చాలా టైం అయిందమ్మా, పడుకోమ్మా అంటే, ఇంకొక గంట చదువుకుంటానమ్మా, ఇంకోసేపు చదువుకుంటానమ్మా అంటుండేది. పరీక్షల్లో మా అమ్మాయి రాత్రి 1 గంట 2 గంటల వరకు చదువుతుంది, ఫస్ట్ క్లాసులో పాస్ అవుతుంది అనుకుంటే తెలుగు తప్ప అన్నీ తప్పింది, 5 సబ్జెక్టులు తప్పింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందా, ఫస్ట్ క్లాస్లో తప్పిందా? మా అమ్మాయి తప్పడం ఏంటి అంటున్నారు తల్లిదండ్రులు. 1 గంట 2 గంటల వరకు చదువుతుంది మా అమ్మాయి, తప్పడం ఏంటి అనుకుంటున్నారు. యేసయ్య వాక్యం విన్నాక ఆ పిల్ల వచ్చి ఏడుస్తుంది, నేను మోసం చేశాను మా తల్లిదండ్రుల్ని. రోజువారీ ఒక్కొక్కసారి పుస్తకాలు లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ వారానికి అద్దె ఉంటుంది, నెలకు అద్దె ఉంటుంది. కొన్ని చెడ్డ పుస్తకాలు రోజువారీ అద్దె ఉంటుంది. భయంకర సెక్స్ పుస్తకాలు, చెడు పుస్తకాలన్నీ కూడా, మురికి పుస్తకాలన్నీ రోజువారీ అద్దె ఉంటాయి. ఎవరినో పిల్లవాడికి ఇచ్చి పంపి, ఆడికి డబ్బులు ఇచ్చి టౌన్కి పంపించి ఇట్లా మురికి పుస్తకాలు తెచ్చుకొని 1 గంట వరకు ఈ పిల్ల ఏం చేస్తుంది, పుస్తకం పెట్టి చదువుతుందండి రాత్రులు. బయటేమో 10వ తరగతి పుస్తకం కనపడుతుంది, లోపలేమో మురికి పుస్తకాలు కనపడతాయి. చదువుకోమ్మా అంటే పడుకోమ్మా అంటే చదువుకున్నామ్మా, పడుకుంటామ్మా అనేది. తల్లిదండ్రులేం పాపం, తల్లికి చదువు తెలియదు. మోసం చేసింది వాక్యం విన్న తర్వాత, నేను నా తండ్రులను మోసం చేశాను అని వెళ్ళి క్షమాపణ అడిగింది. యేసయ్య వాక్యము నువ్వెవరో నీకు తెలియజేస్తుంది, నీ మనస్సును మారుస్తుంది. యేసయ్య వాక్యం సరిగ్గా వింటే ఈ వాక్యములో ఉన్న శక్తి నీ బుద్ధిని, బ్రతికిని మారుస్తుంది. హెబ్రీ 4:12
ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైనదై బలము గలదై రెండంచులు కల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మ మూలుగు కీలు విభజించినంత మట్టుకు దూరచ్చు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించేది దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. ఈ వాక్యం యొక్క శక్తిని పొందుకున్నవారు, ఈ వాక్యం విన్నవారు మెడకాయ కోస్తే కూడా ఎట్టా కొట్టుకుంటుందో అలా పాపాల కొరకు పశ్చాత్తాపడతారు, పాపాలు ఒప్పుకుంటారు, ఎవరిని బాధ పెట్టారో వాళ్ళని క్షమాపణ అడుగుతారు. యేసయ్య వాక్యం విన్న తర్వాత మాస్టర్లను తిట్టినాయి, స్నేహితులను కొట్టినాయి, పరీక్షల్లో కాపీలు కొట్టినాయి, తల్లిదండ్రులు తెలియకుండా సినిమాలకు వెళ్ళి తలంపులు పాడు చేసుకున్నాయి. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను. నేను మా తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుంటే వాళ్ళు ఎంత బాధ పెట్టానో ఇద్దరు కాళ్ళు పాలు పట్టుకొని క్షమాపణ అడిగాను. ఫ్రెండ్ని భయంకరంగా కొట్టాను, వాడిని వెళ్ళి క్షమాపణ అడిగాను. ఒక ఫ్రెండ్ దగ్గర పెన్నులు తీసుకున్నాను, తర్వాత ఇవ్వలేకుండా ఎగ్గొట్టాను, వాడిని క్షమాపణ అడిగి పెన్నులు ఇచ్చాను. ఒక ఫ్రెండ్ని కొట్టి వాడి సైకిల్కి పంచర్లు పెట్టాను, జామెట్రీ బాక్స్ ముళ్ళుతో పొడిచేవాడిని. ఒక దినం వాడు నా బండి దగ్గరికి వచ్చాడు, వచ్చేటప్పటికి వచ్చి చూస్తుంటే వాడిని భయంకరంగా కొట్టాను వాడిని. దేవుడి తప్పని చూపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని క్షమాపణ అడిగాను. ఎవరెవరిని బాధ పెట్టానో మారు మనసు క్షమాపణ అడిగేటట్టు చేస్తుంది. ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో నూతన సృష్టి, పాతవన్నీ వెళ్ళిపోతాయి. మారు మనసు అంటే నీ మనసు మారుస్తుంది. యేసు దగ్గరికి వచ్చాక మనసు మారాక మళ్ళీ పాత జీవిత, పాత బుద్ధులు, పాత మాటలు రావు. నూతన సృష్టి. పాత ఈ వస్తున్నాయి అంటే నువ్వు మారు మనసు పొందలా, నువ్వు మోసం చేశావు, తప్పు, నువ్వు ఉద్రేకంతో నడిచావని అర్థం. మారు మనసు పొందిన వారు ఎప్పుడు కూడా మళ్ళీ పాత బుద్ధులతో, పాత స్వభావాలతో నడవరు. ఆ సహోదరి అంది, అయ్యా మారు మనసు పొందకముందే ప్రశాంతంగా ఉన్నాడు, మారు మనసు పొందాడు అంటున్నాడు, కానీ ఇతను దేవుడికి వచ్చిన తర్వాత చాలా బాధలు పెడుతున్నాడు నన్ను అందండి. చాలా దుఃఖపడ్డానండి ఆ మాట విన్నప్పుడు. ఉన్నారా అలాంటి వాళ్ళు ఇక్కడ? జాగ్రత్త, దేవుని ఉగ్రత మీ కుటుంబాల మీదకి వస్తుంది. సరిగ్గా దిద్దుకోండి. మారు మనసు పొందినవాడు మరి ఎన్నడూ పాత జీవితంలోకి వెళ్ళడో, ఒకవేళ వెళ్ళినా వెంటనే గ్రహించుకుంటాడు, ఎక్కడున్నానా నేను అని అర్థం చేసుకొని పశ్చాత్తాపడి దిద్దుకుంటాడు. అంతే తప్ప మళ్ళీ పాత బుద్ధిలోకి వెళ్ళడో. మారు మనసు చేసే పని మనసును మారుస్తుంది, కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ పట్టణంలో దేవుని వాక్యం అందించబడ్డాక మహా సంతోషం వచ్చింది. మారు మనసు పొందిన కుటుంబాలలో మహా సంతోషం వస్తుంది, దుఃఖం రాదు. నీ కుటుంబం ఎందుకు దుఃఖంగా ఉంది? నీ మారు మనసు దొంగది, నీ మారు మనసు తప్పు. నువ్వు వేషధారివి, మోసగాడివి, మోసగత్తివి. ఉన్నారా మోసగత్తి ఇక్కడ? జాగ్రత్త. యేసయ్యను నమ్మిన కుటుంబాలు చూడండి. 8వ వచనంలో అపోస్తల కార్యములు 8:8 అనేకులు బాగైపోతే, దెయ్యాలు కేకలు వేసి వెళ్ళిపోయినాయి, పక్షవాయుగల వారు బాగయ్యారు, కుంటివారు బాగయ్యారు, రోగులు బాగయ్యారు. అందుకు ఆ పట్టణములో ఏమొచ్చిందట? మిగుల సంతోషము కలిగెను. యేసు ప్రభు జీవితాలు మారిస్తే కుటుంబాలలో సంతోషము కలుగుతుంది. యేసు ప్రభు జీవితాన్ని మారిస్తే కుటుంబంలో నెమ్మది ఉంటుంది. నీ కుటుంబంలో ఎందుకు నెమ్మది లేదు? నీవు నిజంగా మారు మనసు పొందలేదు, నీలో మార్పు రాలేదు, నీకు సంతోషం లేదు, నీ కుటుంబానికి సంతోషం లేదు, నీ ఇరుగు పొరుగు వారికి సంతోషం లేదు. ఎంత దుఃఖము! నిన్ను నువ్వు సేనా దయ్యి పట్టిన వాడిలాగా గాయపరుచుకున్నావు దొంగ మాటలతో. జాగ్రత్త. పట్టణం సంతోషంతో ఉంది. ప్రజలందరూ దేవుని సేవకుడి దగ్గర వచ్చి వాక్యం వింటున్నారు, పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు, బాప్తిసం పొందుతున్నారు. గారడి వాడుగాడు వచ్చాడు. ప్రజలందరూ మారిపోతున్నారు, అద్భుతాలు చూస్తున్నాడు, భయంకర బాధలో ఉన్నారు, కళ్ళ ముందు బాగవుతున్నారు. నేనైతే మాయ చేస్తున్నాను కానీ ఈ దైవజనులు ఏంటి ఊరికి ప్రార్థన చేస్తే బాగైపోతున్నారు. అయితే నేను కూడా ఆ కార్యక్రమంలో పాలు పొందాలనుకుంటూ ఆయన కూడా మారు మనసు పొందినట్టు నటించాడు. బాప్తిస్మము తీసుకున్నాడు. బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి? ఏమన్నా చెప్పండి. అపోస్తలుల కార్యం 2:38 మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో తీసుకునేదే బాప్తిస్మము. మనసు మారాక అంతరంగ శుద్ధి, లోపల శుభ్రం అయిన తర్వాత బహిరంగ సాక్ష్యమే బాప్తిస్మము. ఇతను లోపలేమి బాకాలా నటిస్తున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. చాలామంది అన్యులైన వారు, సమరయ పట్టణం అంతా కూడా హిందువులే, సుకారు ప్రాంతము సమరయ పట్టణం అంతా హిందువులే. దైవజనుడు వాక్యమిని మారిపోతున్నారని తెలుసుకున్నటువంటి ఆది సంఘము ఏం చేస్తూ ఉందండి? ప్రజలందరూ అద్భుతాలు చూస్తున్నారు, గొప్ప కార్యాలు చూస్తున్నారు అని తెలుసుకున్నవారు ఏం చేస్తున్నారండి? దేవుని సేవకులను వీరి దగ్గరికి పంపించారు. ఎవరు వారు? ఎలాగ అపోస్తలులు ఎడబాయకుండా ఉంటున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి వర్తమానము వెళ్ళింది. సమరయ వారు 14వ వచనము, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహానును వాళ్ళ దగ్గరికి పంపించారు. ఫిలిప్పు చిన్నోడు, గొప్ప పెద్ద సేవకులను పంపిద్దామని సమరయ పట్టణానికి అపోస్తలులైన వారు ఇద్దరిని పంపితే వారు ప్రార్థన చేస్తున్నారంట. పేతురు యోహానులు వారి దగ్గరకు వెళ్తే వచ్చారు. వీరు వచ్చి పరిశుద్ధాత్మ పొందాలి అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ ప్రజల మీదకి దిగుతుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? 38వ వచనం వెళ్ళు, అపోస్తలుల కార్యములు 2:38. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి, అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఎప్పుడైతే పొందుతారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల మీద వాళ్తాడు. ఆనందంగా ఉంటాడు. ఆ కుటుంబాలు దేవుని ఆత్మ ఆ వ్యక్తుల మీదకి వస్తాడు. దైవజనుడు పేతురు యోహానులు వచ్చి ప్రార్థన చేస్తుంటే ప్రజల మీదకి దేవుని ఆత్మ అలా దిగి ఆనందంగా కేకలు పెడుతున్నారు. ఇది చూసినటువంటి గారడేవాడు ఏం చేస్తున్నాడు? అపోస్తలుల దగ్గరికి వచ్చాడు. వచ్చి వారి చేతులుంచగానే అపోస్తలులు చేతులుంచటం వలన 18వ వచనం, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడటం చూచిన సీమోను వారి ఎదుట డబ్బులు పెట్టి, ఎవరి మీద నేను కూడా చేతులు పెడతానో పరిశుద్ధాత్మ పొందినట్లుగా నాకు ఆ అధికారం ఇవ్వండి అంటున్నాడు. దేవుని సేవకులు డబ్బులు కొరకు పనిచేశారా? పేతురు యోహానులు విద్య లేని పామర్లే కానీ యేసయ్యతో ఉన్నారు. పేతురు యోహానులు వలలో చేపలు పట్టే జాలర్లు, వలలు వేస్తూ చేపలు పడుతూ డబ్బులు సంపాదించారు. యేసయ్య నమ్మిన తర్వాత అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో కుంటివాడు భిక్ష పడుకుంటుంటే ఈ పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళారు. 3వ వచనము. పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురు యోహాను వారిని చూచి మా తట్టు చూడుము అనిరి. వారి దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని ఆ కుంటివాడు వాళ్ళ వైపు చూస్తూ ఉండగా పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, వెండి బంగారం మా దగ్గర లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నా, యేసు నామము లే, కుంటాడా లేచినాడు అన్నాడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసయ్య ఉన్నాడు మా దగ్గర. వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసు నామములో కుంటివాడా లే అన్నాడు. పేతురు యోహానులు డబ్బు కొరకు పనిచేయలా. నిజమైన దైవజనుడు డబ్బుల కొరకు పనిచేయడు, ఆత్మల కొరకు పనిచేస్తాడు. ఒక ప్రాణం పోతే ఎన్ని డబ్బులు ఇస్తే వస్తుందమ్మా సామ్రాజ్యమా? ఒక ప్రాణం పోతే 1 కోటి రూపాయలు ఇస్తే లేస్తాడా? రాడా? ఈ ఊర్లో డబ్బులన్నీ ఇద్దాం, ఊర్లో బంగారం అంతా వేద్దాం ఆ శవం మీద, లేస్తాడా? ఒక లోకమంతా ప్రపంచంలో డబ్బులన్నీ కుప్పేసినా ఆ ప్రాణం రాదు. అంత విలువైన ఆత్మండి. ఈ దినాలలో సేవకులు అటువంటి ఆత్మల కొరకు పని చేయకుండా డబ్బుల కోసం పనిచేస్తున్న వారిని చూస్తున్నాం సమాజంలో. నువ్వు ప్రభువుని నమ్మితే, ప్రభువు నిన్ను పంపితే పక్షులు పోషించిన దేవుడు నిన్ను పోషించడా? మీ దగ్గర ఎప్పుడైనా నాకు ఆకలి అవుతుంది, ఆహారం సిద్ధం చేయండి అని ఎప్పుడైనా నేను చెప్పానా? ఏమా
అరే చెప్పు. ఎప్పుడన్నా నాకు ఆహారం పెట్టండి ఎప్పుడన్నా అడిగానా? లేదు కదా. మీ ఊరు వస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, నేను కారు వేసుకొని వస్తున్నాను, మీ కారుకి చూస్తే 20 రూపాయలు 10 రూపాయలు వస్తాయి, 30 రూపాయలు వస్తాయేమో, ఏం ఉపయోగం లేదు, బాగా దండికి ఇంత డబ్బులు ఇవ్వండి అన్నానా? ఎన్నడూ దాని జోలు పోలేదు నేను. దేవుడికి ఇవ్వాలి కాబట్టి ఆ కానుక పడతాం. మీరు ఇచ్చే కానుక 100 రూపాయల లోపు ఉంటే ఈ కారుకు పెట్రోల్ కూడా రావు. నేను డబ్బుల కొరకు పని చేయట్లేదు. మీ ప్రాణాలు చాలా విలువైనవి. విలువైన మీ ఆత్మను కాపాడాలని మాత్రమే పనిచేస్తున్నాను. దాని కొరకు ఎంత కష్టపడగలనో, నన్ను నమ్మిన నా ప్రభు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు, పని ఇచ్చాడు కాబట్టి ఎంతవరకు కష్టపడగలనో పడతా నేను. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు కాడని బహుగా ద్వేషించిన నన్ను ఆయన ప్రేమించి, ఆయన వాక్కులు నాకు వినిపించి, నేను నిజ దేవుడిని నీ కొరకు ప్రాణం పెట్టానని నాకు తెలియజేసి నన్ను రక్షించాడు నా యేసు ప్రభు. యేసు ప్రభు లేకపోతే విజయ్ కుమార్ లేడు. నాలాంటి వాడు ఆయన రక్షించాడు కాబట్టి ఆ జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. నా తండ్రి పరమ తండ్రి, ఆయన నేను సంతోషపెట్టాలని మాత్రమే ఆయన పిలిచాడు కాబట్టి ఆయన పనిచేస్తున్నాను. వెండి బంగారాలు లేవు, యేసు నామం మా దగ్గర ఉంది. డబ్బులు చేయలేని యేసే చేస్తాడు, పలుకుబడి చేయలేని యేసే చేస్తాడు, నాయకులు చేయలేని యేసే చేస్తాడు, అధికారులు చేయలేనివి యేసే చేస్తాడు, నీకున్నవి ఏవి చేయలేనివి యేసే చేస్తాడు. వెండి బంగారాలు కుంటోడిని బాగు చేసినాయా? కుంటితనం బాగు చేయలా. నాకు కలిగిన యేసు నామములో లే, నిలువు, నడు అంటే ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ దేవాలయంలోనికి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. పేతురు యోహన్లు డబ్బులు తీసుకొని పనిచేస్తారా? పేతురు యోహన్లు డబ్బులతో పనిచేశారా? కాదే. ఈ బుద్ధి లేనోడు, డబ్బు పిచ్చున్నవాడు, ఈ శోభంగా డబ్బులు సంపాదించాలని ఆశపడుతూ గారడేవాడు, ఈ డబ్బులు తీసుకోండి, కష్టపడుతున్నా, నేను మాయ చేస్తున్నా, ఇలా చేయకుండా ఊరికి చేపెట్టగానే ఆత్మ రావాలి, అందరు కేకలేయాలి, వాళ్ళ ద్వారా డబ్బులు బాగా సంపాదించాలి అనుకుంటున్నాడు. దేవుడి ద్వారా డబ్బులు సంపాదించాలనేవాడు గారడేవాడితో సమానం. గుర్తుపెట్టుకోండి. దేవుని సేవ ద్వారా డబ్బులు సంపాదించాలనుకునేవాడు ఈ గారడేవాడు ఒకటే. ఈడు నరకానికి వెళ్తాడు, వాళ్ళు నరకానికి వెళ్తారు. దేవుని సేవ డబ్బు సంపాదించేది కాదు, దేవుని సేవ ఆత్మను సంపాదించేది. వెళ్ళండి, సమస్త జిల్లాను శిష్యులుగా చేయండి అని యేసయ్య స్వయంగా ఆయన శిష్యులకు చెప్పి పంపాడు. అద్భుతాలు చేయండి. యేసు ప్రభు ఏం చేశాడు, శిష్యులకి ఏం చెప్పాడు, అది కూడా ఉదయం నేర్చుకున్నాం. మార్కు 16:16 నుండి చదవండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16 నుండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏంటంటే నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినా హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచితే వారు స్వస్థత పొందుతారు. యేసయ్యను నమ్మితే వచ్చే కార్యాలు. చేతులు ఉంచితే రోగులు బాగైపోతున్నారు. పేతురు యోహాన్లో దేవుని ఆత్మ వారి మీద దిగుతుంది. ఇది చాలా బాగుంది. డబ్బులతో కొనుక్కుందామని పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి డబ్బులు వాళ్ళ మీద దగ్గర పెట్టి, అయ్యా నేను కూడా ఈ ఆత్మను పొందాలి, సహాయం చేయంటే దైవజనులు ఏమన్నారో తెలుసా? నీవు డబ్బులిచ్చి దేవుని వరం సంపాదించుకోవాలనుకుని తలస్తున్నావు, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదు. ఏ గారడివాడా, మోసకరమైన హృదయము నీది, దగాకోరు హృదయము నీది, పాపముతో నిండిపోయిన హృదయము నీది, లోభముతో నిండిపోయిన హృదయము నీది, పాపాలతో నిండిపోయిన హృదయం నీది. నీ హృదయం దేవుని దగ్గర సరిగా లేదు, అందుకే ఆశపోతాడు అయ్యావు. యేసయ్యను నమ్మినప్పుడు ఆశ నిగ్రహం ఉంటుంది. యేసయ్యను నమ్మినప్పుడు ఆశపోతుగా ఉండవు, నిగ్రహించుకుంటావు. ఆత్మఫలాలు గలతీ 5:22, గలతీ 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9. ఈ యొక్క ఫలములో 9 తొనలు ఉంటాయి. ఆత్మఫలాలు: 1 ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాళుత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశ నిగ్రహించుకోవటం. వీరిలో ఆశబోతులు కాదు దేవుని సేవకులు. మాకు డబ్బులు అక్కర్లేదయ్యా, డబ్బులు ఎంత కుప్ప పెడతంటే నీ వెండి నీతో కూడా నశించుగాక, నీ హృదయము దేవుని దగ్గర సరిగా లేదు. యేసయ్యను నమ్మిన వారు, యేసయ్యను వెంబడించేవారు హృదయం చూసుకుంటారండి. నేను సరిగ్గా ఉన్నానా, సరిగ్గా మాట్లాడుతున్నానా, సరిగ్గా తలస్తున్నానా, నా తోటి సహోదరుడి పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నాను. హృదయం చూచుకుంటారండి యేసయ్యను నమ్మిన వారు. అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం. ఇర్మియా 17:9. అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి ఉన్న ఈ హృదయము ఎవ్వరూ బాగు చేయలేరు. యేసయ్యను నమ్మిన వారు హృదయాన్ని జాగ్రత్తగా చూచుకుంటారు. ఎందుకు? దేవుడు చెప్పాడు, సామెతల గ్రంథము, హృదయములో నుండి జీవదారుల బయలు వెళతాయి. హృదయములో నుండి జీవదారుల బయలుదేరతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఏంటట? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. హృదయములో నుండి జీవదారులు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని కాపాడుకో. ప్రియులారా, దేవుని వాక్యం చెప్పే మాటలు, దేవుని వాక్యము చెప్పే మాటలు. హృదయములో నుండి జీవదారులు వెళ్తాయి. హృదయము. కాబట్టి హృదయాన్ని ఒక క్రైస్తవుడు భద్రంగా కాపాడుకుంటాడు. తండ్రి, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని దగ్గరికి వచ్చావు, ప్రభుని నమ్మాను అంటున్నావు. ఎలా ఉంది నీ హృదయం? ఎలా ఉంది హృదయం? ఆలోచించుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన మనము, ప్రభు వాక్యం వింటున్న మనము హృదయాన్ని కాపాడుకోకపోతే ఏమి దీవెన వస్తుందండి? ఎలాగా దీవెన పొందుకోగలమండి? దేవుని వాక్యము జీవదారులు బయలుదేరతాయి. హృదయాన్ని కాపాడుకోవాలి. ఈ దినాలలో హృదయాన్ని కాపాడుకోవడానికి బదులుగా హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. జీవితమును ఎంతగా దుర్భర పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. ఎంత దుఃఖమండి, ఎంత దుఃఖము. సామెతల్లోనే దేవుని వాక్యం కనిపిస్తుంది. దేవుని వాక్యం చెబుతుంది జీవధారలు. కాబట్టి హృదయాన్ని కాపాడుకో అని దేవుని వాక్యం చెబుతుంటే, హృదయం కాపాడుకోవడానికి బదులుగా హృదయము పాడు చేసుకుంటున్న వారిని సమాజంలో చూస్తున్నాము. ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా ఉంటాడు. దేవుని ఉపదేశం వినేవారు సురక్షితంగా ఉంటారు, భద్రంగా ఉంటారు. హృదయంలో నుండి వస్తాయి జీవధారలు. హృదయాన్ని కాపాడుకోమని ప్రభు చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చావు, వాక్యం వింటున్నావు, కాపాడుకోవడం నీకు తెలుసునా? హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? హృదయాన్ని ఎలా భద్రపరుచుకుంటున్నావు? ప్రభు వాక్యం వింటున్న మనము దేవుని వాక్య ప్రకారం మన హృదయాలు భద్రం చేసుకుందాం. జీవధారలు హృదయంలో నుండి వెళ్లాల్సినవి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనము హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సామెతల గ్రంథము, ఓకే, అక్కడే తిరుగుతున్నా. 4:23 అక్కడే తిరుగుతున్నాను. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి సామెతలు 4:23 అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రంగా కాపాడుకో. సామెతలు 4:23 జీవధారలు రావాలి హృదయంలో. ఈ హృదయము సరిగ్గా లేదు. డబ్బుతో దేవుని వరం పొందుకోవాలనుకుంటున్నాడు. డబ్బుతో దేవుని కార్యాలు పొందగలవా? విశ్వాసంతో, మారు మనసుతో పొందగలవు. ఈ గారడివాడు మాయ మనసు పొందాడు. ఈ దినాలలో గారడి వాళ్ళు తయారవుతున్నారు సంఘాల్లో. సులభంగా దీవెన రావాలి, మాయ చేసి నటించి పొందాలి అనుకుంటున్నారు. గారడివాడు అలాంటి వాడు
దేవుని నుండి దుఃఖంతో వెళ్తాడు కానీ దీవెనలోకి వెళ్ళాడు, దీవెనతో వెళ్ళడు. దేవుడు ఇటువంటి వ్యక్తిని దైవజనుడు అంటున్నాడు, నీ హృదయం దేవుని దగ్గర సరిగా లేదు కాబట్టి నీకు పరిశుద్ధాత్మ అనే వరం నీకు రాదు. నువ్వెక్కడున్నావో తెలుసా? నీ చెడుతనము మానుకో, నీ చెడుతనం మానుకో, మారు మనసు పొందు. నీవు ఘోరమైన దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు, భయంకర దుష్టుడిగా ఉన్నావు, నువ్వు పాప బంధకాల్లో ఉన్నావు, ధనాశతో ఉన్నావు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకో, మారు మనసు పొందు, ప్రభువుని వేడుకో, అప్పుడు ప్రభు నిన్ను క్షమించవచ్చు, లేదా నాశనం అయిపోతావు నీవు. ప్రియులారా, హృదయం ఎంత దుష్టత్వంతో ఉందో చూడండి. హృదయం దేవుని దగ్గర సరిగ్గా లేదు. హృదయం సరిగా లేనివారు, హృదయం దిద్దుకోవడం ఇష్టం లేనివారు ఏం మాట్లాడతారో, ఏం తలస్తారో, ఎలా ప్రవర్తిస్తారో, ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు. హృదయం సరిగా లేని వారే సులభంగా చులకనగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఫలితముగా ఆ కుటుంబానికి, జీవితానికి నష్టాన్ని తెచ్చుకుంటారు. ఈ గాడివాడి జీవితము హృదయం సరిగా లేదు. డబ్బుతో సంపాదించుకోవాలి దేవుని వరం అనుకున్నాడు, డబ్బుతో సులభంగా పొందుకోవచ్చు అనుకుంటున్నాడు. అతని ఆలోచన అంతా సింపుల్గా ఉంది. దేవుని వరం డబ్బుతో పొందగలవా? దేవుడి దగ్గర నుండి దీవెన డబ్బులతో పొందగలవా? ఇతని బుద్ధి దుష్టమైన బుద్ధి కాబట్టి దుష్ట ఆలోచనలే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇతని హృదయం అంతా చెడుతో నిండిపోయింది, ఇతని హృదయం అంతా ధనాశతో నిండిపోయింది, ఇతని హృదయం అంతా సులభంగా డబ్బులు సంపాదించాలన్న మనసుతో నిండిపోయింది. ఇటు దైవజనులేమో డబ్బు కాదు ఆత్మలని పరిగెడుతున్నారు. దేవుడి కొరకు డబ్బులన్నీ వదిలేశారు. మీరు వదిలేశారా? దోణెలు వదిలారు, వలలు వదిలారు, పనివారిని వదిలేరండి. యాకోబు యోహాన్లు ప్రభు దగ్గరికి వచ్చాక మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళ్ళండి. ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభు వీరితో మాట్లాడిన తర్వాత వీరు ఏం చేశారో చూడండి. 21వ వచనము, ఆయన అక్కడి నుండి వెళ్ళి, చెప్పండి, ఆయన అక్కడి జబదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జబదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు దోణెను, తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. పేతురు ఆయన సహోదరుడు ఆంద్రేయ 18వ వచనము, యేసు గల్లే సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అని 2 సహోదరులు సముద్రములో వలలు వేట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేతునని చెప్పగా వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చదవరే, ఉందా లేదా? మత్తయి 4లో చదివాను. అన్నీ విడిచిపెట్టి యేసుని వెంబడిస్తున్నారు. ఇతనేమో డబ్బుల కొరకు యేసుని వెంబడిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రభుని వెంబడిస్తే నాకు ఏం వస్తుంది అనుకోరండి. ప్రభుని వెంబడిస్తే నాకు ఏం వస్తుంది అని ఆశపడ్డావు అంటే నువ్వు సరిగ్గా ప్రభుని వెంబడించినట్టు కాదు. ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నేను వెంబడిస్తాను, నన్ను రక్షిస్తే చాలు, ఆయన కలిగి ఉంటా నాకు ఏం కావాలని చూచుకుంటాడు అన్నది విశ్వాసం. ప్రభుని నమ్మిన వారు ఆయన నమ్మితే ఏం వస్తుంది అని ఆశపడరు. ఆయన నమ్మితే ఆయన నాకేం ఆయన ఇస్తాడని విశ్వాసంతో ముందుకెళ్తారు. పేతురు యోహాన్లు, ఆంద్రేయ పేతుర్లు, యాకోబు యోహానులు ప్రభుని వెంబడించారు. వలలు వదిలేసి, తండ్రిని వదిలేసి, దోణెలు వదిలేసి, ఆస్తులు వదిలేసి యేసుని వెంబడిస్తే ఈ గాడివాడేమో డబ్బులు చేసే ద్వారా ఇంకా సంపాదించాలి అనుకుంటున్నాడు. యేసయ్యకి డబ్బుకి సంబంధం లేదు. యేసయ్యని వెంబడిస్తే, ఆయన్ను వెంబడిస్తే నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు, వాటి మీద మనసు ఉండదు. నీకేం కావాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. అదే విశ్వాసం. ఈ దినాన ఈ వ్యక్తి హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు, నీ హృదయము దేవుని దగ్గర సరిగా ఉందా? దేవుని వాక్యం వింటానన్నావు, బూతులు పోట్ల.
దేవుని వాక్యం వింటున్నావు అబద్ధాల పోట్ల, దేవుని మాట వింటున్నావు దొంగతనం పోట్ల, దేవుని మాట వింటున్నావు సినిమాలు సీరియళ్ళు పోట్ల, దేవుని వాక్యం వింటున్నావు ఫోన్లో మురికి చూడటం పోటలా. ఎలా నువ్వు దేవుడిని నమ్మేమంటావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. బివేర్, జాగ్రత్త. ఎవరు చూడలేదులే అనుకుంటున్నావు, ఫోన్ ఏముందిలే నాకు అనుకుంటున్నావు, నీ ఇష్టం చెట్టు మురికి చూస్తున్నావు. నీ హృదయం దేవుడి దగ్గర సరిగా లేదు. ఎలా దేవుడు నిన్ను దీవిస్తాడు చెప్పు? మోసం చేసుకుంటున్నావు, నిన్ను మోసం చేసుకుంటున్నావు. గోగాడివాడా, మోసం చేసుకుంటున్నావు నీవు. ఎంతమంది ఇక్కడ గారిడే వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. గారిడి బుద్ధి ఎంతమందిలో ఉందో నాకు తెలియదు. ప్రభు నీతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. నీ హృదయం దేవుని దగ్గర సరిగా లేదు, దేవుడి దీవెన నీకు రాదు. ప్రభు దగ్గరకు వచ్చి ఇప్పుడే పశ్చాత్తాపడు. ప్రభా, 2 మనసులు ఉన్నాయి ప్రభా, ప్రభా 2 తలపులు ఉన్నాయి ప్రభా, ప్రభా 2 ఆలోచనలు ఉన్నాయి ప్రభా, ప్రభా నేను నమ్మాను అనుకుంటున్నాను కానీ నేను మోసగాడిని, ఇంకా మోసమే నాలో ఉంది, యుక్తి ఉంది నాలో, భక్తి లేదు, క్షమించు. 2 మనసులోనే నన్ను క్షమించు. ప్రభుని అడుగుదాం. గారిడి వాడు దిద్దుకోకుండా మీరే వేడుకోండి అనుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఎన్నడూ గారిడి వాడు బైబిల్లో కనపడడు. అతని జీవితం అంతటితో అంతమైపోయింది. దేవుని నుండి నీవు దీవెని పొందుకుంటావా, అంతాన్ని పొందుకుంటావా? దేవుని అంతం పొందుకుంటే నరకంలో ఉంటావు. దేవుని నుండి దీవెని పొందుకుంటే దిద్దుకున్న వాళ్ళు దీవెని పొందుకుంటారు, దిద్దుకున్న వారు పరలోకంలో ఉంటారు, దిద్దుకోని వారు అంతమై నరకములో ఉంటారు. ఇది 2వ మరణము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము. ప్రకటన 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధములు ప్రేమించు జరిగించు వారందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. పిరికివారు 1, అవిశ్వాసం విశ్వాసం లేని వాళ్ళు 1, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకంతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రభు 2వ మరణం తప్పించాలని, నీ హృదయాన్ని సరిచేసి పరలోకాన్ని తీసుకెళ్లాలని పెందలకడైన సేవకుడిని పంపిస్తే, పేతురు యోహానుని పంపిస్తే, గారిడి వాడు దిద్దుకోవడానికి బదులుగా డబ్బుతో దేవుని ఆత్మను పొందాలనుకొని దేవుడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఈ సమయంలో నువ్వెలా మందిరం నుండి వెళ్ళబోతున్నావు? సంతోషంతో వెళ్తావా, దిద్దుకొని వెళ్తావా, ఆనందంగా వెళ్తావా, దేవుడు చెప్పింది దిద్దుకోకుండా ఏడుస్తూ వెళ్తావా? నీ జీవితం నీ మీద ఆధారపడి ఉంది. ఆశీర్వాదాలు పొందుకోవటమా వదలటమా నీ మీద ఆధారపడి ఉంది. గ్రహించుకుందాం, దిద్దుకుందాం, ప్రభు కొరకు బ్రతుకుదాం, అనేకులు దీవించేవారుగా మన జీవితంలో ఉంచుకుందాం. ప్రియులారా, ఎలాగా ఆ సహోదరి భయంకర శక్తులతో బాధపడే ఆమె ప్రభు దగ్గరికి వచ్చాక అద్భుతంగా ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. ఆ భయంకర శక్తుల నుండి ఆమెను విడిపించాడు. ఇంకో సహోదరి భయంకర శక్తులతో బాధపడుతూ మింగలేక, ఆహారం మింగేది కాదండి ఆ సహోదరి, అన్నం మా అమ్మగారు కలిపి పెడితే నవ్విలేదే కానీ మింగకపోతే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, ఏ సైతానా ఓ మింగని అనేవాడే. నేను ప్రార్థిస్తే మింగేదండి. ఎంత అద్భుతంగా ప్రభు ఆ సహోదరిని బాగు చేశాడు. తల్లి గుడిలోనే చచ్చిపోయింది. తండ్రి అడుక్కున్నాడు పిల్లని బాగు చేసుకోవటానికి. కూతుర్ని ఎలాగన్నా బాగు చేసుకోవాలని ఎన్ని గుడ్లు తిరిగాడు, ఎన్ని ఎళ్ళు తిరిగి అడుక్కున్నాడు. పూజారి అందరి డబ్బులు ఖర్చు పెట్టిన ఆయన వల్ల కాలా వదిలేశాడు. బిడ్డను బ్రతికించుకోవాలని ఇల్లు తిరిగి అడుక్కొని మేకపోతును కొనుక్కొని విజయవాడ బాబా దగ్గర తీసుకెళ్తే ఆయన బలి ఇచ్చాడు కానీ ఆ బిడ్డ బాగు కాలేదు. ఆయన చుట్ట సహోదరి చెప్తుందయ్యా, ఆ యొక్క అమ్మగారు నాకు చుట్ట నోట్లో పెట్టుకొని అగ్గిపులు వెలిగించమనేవాడయ్యా నన్ను మధ్యావర్. అలాగా చుట్ట ఆయన తాగుతూ ఉండేవాడు, నేను అగ్గిపులు వెలిగిస్తే మమ్మంటా ఉండేవాడు. అలాంటి జీవితంలో యేసు ప్రభు మమ్మల్ని ముట్టాడు అని చెప్పిందండి. ఉందండి ఆమె ఇప్పుడు. ప్రభు నిన్ను ముట్టాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించేవాడు యేసు ప్రభు, నిన్ను రక్షించేవాడు యేసు ప్రభు. ఈ గాడి వాడి వల్ల ఎంతకాలమో నటిస్తుంటావు. నటన ఏదట, నటన ముగించబడుతుంది. దేవుని వాక్యానికి వెళదాం. ఈ లోకపు నటన ఏమవుతుందండి? ముగించబడుతుందండి.
ఈ లోకపు నటన ముగించబడేది. ముగించబడక మునిపే ప్రభు దగ్గరికి రా, నీ జీవితము ప్రభు దగ్గరికి రా. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 31వ వచనము. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎందుకనగా ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. లోకపు నటన గతించేది, గతించనిది యేసు ప్రభు ఆయన వాక్యము. ఆకాశము భూమి గతిస్తాయి కానీ దేవుని వాక్యము ఆయన మాట గతించదు. గారడివాడు దేవుని దగ్గర నుండి డబ్బులతో దీవిని పొందాలనుకున్నాడు. చివరిగా దేవుని శాపాన్ని పొంది అక్కడి నుండి వెళ్ళాడు. ప్రజలందరూ దేవుని సన్నిధికి వచ్చారు, పాపాలన్నీ ఒప్పుకున్నారు, దేవుడికి ఇష్టలుగా బ్రతికారు, నమ్మి బాప్తిసం పొందారు, ఆనందాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఈ దినం ఏం తీసుకుని వెళ్ళబోతున్నావు నీ ఇంటికి? నీ హృదయం ఎలా ఉంది? దేవుని వాక్యం విన్న తర్వాత గ్రహించుకుందాం, దిద్దుకుందాం, ప్రభు కొరకు బ్రతుకుదాం, అనేకులు ఛాలెంజ్గా బ్రతుకుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక, మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి. ప్రభువా, క్షమించు, గారడివాడి వలె ఉన్నాను నేను. డబ్బులతో, లోకముతో, చెడుతో ఏమో పొందాలనుకుంటున్నా. నన్ను క్షమించు. దేవుని సేవకుల దగ్గర అడగాల్సినవేనా? దేవుని మందిరానికి వచ్చి వేషాలు వేసుకుంటాం, దేవుని మందిరానికి వచ్చి నటించటము న్యాయమేనా? దేవుని మందిరానికి వచ్చి నటించటము న్యాయమేనా? ఈ గారడివాడు నటించాడు. అనేకులు మారిపోతుంటే దయ్యాలు పట్టిన వాళ్ళు బాగవుతున్నారు, రోగాలు బాగైపోతున్నాయి, బాధలు ఉన్నవారు బాగై సమరయ పట్టణం అంతా మహా ఆనందంతో సంతోషంతో నిండిపోతే, ఈ గారడివాడు నేను చేసే కార్యాలు కొంచెంసేపు ఆనందం ఇస్తున్నాయి కానీ ఈ దైవజనులు ఎంతమందికి నిజమైన ఆనందం ఇచ్చారు. గొప్ప దైవజనులు వచ్చారు, పేతురు యోహానులు ప్రార్థన చేస్తుంటే చేతులు నుంచి దేవుని ఆత్మతో నింపబడుతున్నారు. నా మనసు మారాలి, నా బ్రతుకు మారాలి, ప్రభు కొరకు బ్రతకాలి అనకుండా మాయ మనసు పొంది నటించి, పరిశుద్ధాత్మ ఇప్పుడు వస్తుందో విన్నాం, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మైన వరం పొందుతారని దేవుడు చెప్తే, మారు మనసు లేదు, మాయ మనసుతో నటించి బాప్తిసం పొంది మోసం చేసి దీవిని పొందాలనుకుంటే దేవుడిని మోసం చేస్తావా? దేవుని సేవకుడిని మోసం చేయొచ్చేమో, దేవుడిని మోసం చేస్తావా? నీ మాయ మాటలు చెప్పి దేవుడిని మోసం చేస్తావా? గారడివాడు మోసం చేయగలిగాడా? దుఃఖంతో వెళ్ళాడు, హృదయం సరి చేసుకోకుండా వెళ్ళాడు. ప్రభా, మేము అలా ఉండకుండా దయచూపు. యేసు ప్రభా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు. మీరు నశించబడడం ఇష్టం లేక మాయ మనసు వద్దు, మారు మనసు కావాలి, అంతరంగ శుద్ధి కావాలి, అప్పుడే బహిరంగ బాప్తిస్మము, అప్పుడే పరిశుద్ధాత్మని మాకు చెప్పావు. ప్రభా, మమ్మల్ని రక్షించాలని పరమభాగ్యాన్ని విడిచి నరావతరిగి లోకానికి వచ్చి మా స్థానంలో నిలిచి మా శిక్షను సిలువలో భరించి మా కొరకు ప్రాణాన్ని పెట్టి సిలువలో రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా పాప విముక్తులను మాకు చేశావు. సిలువలో కాచిన రక్తమే ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసింది, మమ్మల్ని నీతిమంతులుగా చేసింది, పాపముతో నిండిన హృదయాన్ని నీ రక్తమే శుద్ధి చేసిందయ్యా. గారడివాడ వలె మోసం చేయనియొద్దు, నీ కొరకు బ్రతకడం మాకు నేర్పండి. విత్తిన వాక్యాన్ని ముద్రవి భద్రపరచు, ఫలాలు ఇవ్వండి. ఏ ఒక్క గారడివాడు మా మధ్య కనపడనీయవద్దు, ఒక్క గారడివాడు మా మధ్య కనపడనీయవద్దు, ఒక్క మోసగాడు మా మధ్య కనపడనీయవద్దు, ఒక్క నటించేవారు మా మధ్య కనపడనీయవద్దు, మాయ మనసుతో నటించేవారు ఏ ఒక్కళ్ళు ఉండనీయవద్దు. ప్రభువా, కుటుంబాలు ఆనందంతో ఉండాలి. దైవజనుడు ఆ పట్టణానికి వచ్చినప్పుడు పట్టణం మిగులు సంతోషించింది, దుఃఖము ఆ పట్టణంలో పటాపంచలయ్యింది. మా జీవితాలలో, మా సంఘాలలో, మా బిడ్డల కుటుంబాలలో సంతోషమే తప్ప అయా దుఃఖము కుటుంబాలలో కనపడనీయవద్దు. తండ్రి, సహాయం చేయి. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. అయోగ్య నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి 34వ పాట పాడుకుందాం. 34.
యవ్వని అతిక్రమము మన్నించబడేను, పాప పరిహారమెవడొందెనో వాడే ధన్యుండు, పాప పరిహారమెవడొందెనో వాడే ధన్యుండు. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు, యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు, ఆత్మలో కపటములేని వాడే ధన్యుండు, ఆత్మలో కపటములేని వాడే ధన్యుండు. యవ్వని అతిక్రమము మన్నించబడేను, పాప పరిహారమెవడొందెనో వాడే ధన్యుండు. నేను నా దోషమును కప్పుకొనక, నేను నా దోషమును కప్పుకొనక, నీ ఎదుట నా పాపము నొప్పుకొంటిని, నీ ఎదుట నా పాపము నొప్పుకొంటిని. యవ్వని అతిక్రమము మన్నించబడేను, పాప పరిహారమెవడొందెనో వాడే ధన్యుండు. నీ సన్నిధి నా అతిక్రమము నొప్పుకొనగా, నీ సన్నిధి నా అతిక్రమము నొప్పుకొనగా, నీవు నా దోషమును మన్నించితివిగా, నీవు నా దోషమును మన్నించితివిగా. యవ్వని అతిక్రమము పాప పరిహారమెవడొందెనో వాడే ధన్యుండు. విస్తార జల ప్రవాహము పోర్లినను, విస్తార జల ప్రవాహము పోర్లినను, నిశ్చయముగా నవి వారి మీదికి రావు, నిశ్చయముగా అవి వారి మీదికి రావు. యవ్వని అతిక్రమము మన్నించబడేను, పాప పరిహారమెవడొందెనో వాడే ధన్యుండు, పాప పరిహారమెవడొందెనో వాడే ధన్యుండు, పాప పరిహారమెవడొందెనో వాడే ధన్యుండు. ఓకే, వినమ్మ తీసుకో. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు మెడజేవులు తిరగలేకుండా మెల్లబొట్టుకున్నాయి. అయ్యగారు చాలా ప్రార్థన చేయించుకున్నా, సాక్ష్యం చేస్తాను అనుకున్నా, నాకు మెడజేవులు ఎప్పుడు తగ్గినాయి. దేవునికి స్తోత్రం. ప్రభు ఎంత అద్భుతంగా దయ చూపాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆ ప్రభుకే చెల్లును గాక. అయ్యగారికి అమ్మగారికి సంఘానికి మా అందరికి వందనాలు. అయితే ఈరోజు పొద్దున పూట రషీది బాగా జ్వరం అన్నమాట. అయితే వస్తే పొద్దున వెళ్ళేసి పనుకోబెట్టాను, కొంచెం చల్లబడింది, మాటలు తీసుకెళ్ళొచ్చులో అయ్యగారు చదువు ప్రేయర్ చేసి నేను ఇంక మెలకొని ఉన్నాను అనమాట. అసలు పొద్దున్న నుంచి ఇంక పనుకున్నాడు ఫుల్ కాలిపోతుంది అయ్యా, 104 ఉంది. భయం పుట్టి ఇంక తీసుకెళ్ళాను, నాకు జ్వరమే. అసలు ఇంకా ఎండ పోయేటప్పటికి దడపుడుతుంది. ప్రభా ఈ పిల్లల్ని ఎట్లా తీసుకెళ్ళాలి, నాకు దడపుడుతుంది, నువ్వే నాకు కొంచెం ఆరోగ్యం ప్రభా తీసుకెళ్ళడానికి సహాయం చేయమని ప్రేయర్ చేయించుకొని తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించుకున్నాను. తీయించుకొని వస్తుంటే సడన్గా ఇంకా పడిపోయాడు బండి మీద నుంచి వాంది. కానీ ప్రభు కృప ఒకటి, నేను కొంచెం కానీ బండి స్లో చేయకపోతే మహమ్మ పగిలిపోయేది, కానీ దేవుడు కాపాడాడు. వచ్చేటప్పుడు అయ్యా బండి మీద వస్తుంటే ఆవంతని వాంతి చేసుకుని పడిపోయాడు. నేనేం దాని బండి నేను తోలేరు అందులోనే ఉన్నా, వాడు పడి చూసుకోవట్లేదు. ఇంకా ఏంది అడిగింది బండి అని ఇంకా సడన్ బ్రేక్ వేసి ఆపేసాను అయ్యా. ఆపేసేటప్పుడు ఇంకా కొంచెం ఆగాడు, ఇంకా ఆవంతని పడిపోయి అక్కడ ఇట్లా ఉంటే ఆ దివాచి మీద బోర్లో పనుకున్నాడు. ఇంక లేవట్లా, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఫోన్ చేస్తే మీది స్విచ్ ఆఫ్ అయింది. ఇంకా అయ్యగారు ప్రేయర్లో ఉంటారు, ప్రభు నువ్వు ఎలా సహాయం చేస్తే నా తెలియదు, ఇంటికి వెళ్ళాలి ఈ పాపుకొని మళ్ళీ వెళ్ళి దడబుట్టుకుంటా నేను ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అటు చూసి చల్లని మంచులు తెచ్చి మొహం గడిగిచ్చి కూర్చోబెట్టి ఇంక ప్రార్థన చేసుకుని ప్రభా ఆ బిడ్డ క్షేమకరంగా ఇంటికి వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకొని తీసుకొని ఇంక వచ్చేసాను అయ్యా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మా కొరకు మా బిడ్డ ప్రార్థించేది. మీ అందరికీ వందనాలు. పూర్తిగా స్వస్థ వస్తుంది ఇప్పుడే. ఓకే, ప్రభు ఎలాగ అద్భుతంగా కాపాడాడు, పడాల్సిన బిడ్డని కాపాడాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభా, దేవుడు ఎలా ప్రభు కాపాడాడు. యేసు ప్రభా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వాక్కులు బట్టి వందనాలు. మీ సేవకులను బట్టి నీ వాక్కులు బట్టి మా హృదయాలు దిద్దాలని మీరు ఆశించారు. మాయ మనసు కాదు, గారడివాడిగా మేము ఉండకూడదు అని ఆశించావు. ఆ యొక్క సమరే పట్టణంలో ప్రజలు పొందిన ఆనందాన్ని పొందుకోవాలని మీరు ఆశిస్తున్నావు. ప్రతి ఒక్కరూ మిగిలిన సంతోషంతో ఉండాలి అని మీరు ఆశిస్తున్నావు. ఆ సంతోషానికి కారణము మారు మనస్సు, పాపక్షమాపణ మీతో తీసుకున్న బాప్తిస్మము, ఫలితముగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సంతోషంతో హృదయాలు జీవితాలు పట్టణము నిండిపోయింది. ఒక పక్కన ప్రజలందరూ
మారు మనసు పొంది సంతోషంతో ఉంటే, ఈ గారడివాడు మాయ మనసుతో మోసం చేసి ఏదో డబ్బుతో సంపాదించుకోవాలనుకున్నాడు. నీ వెండి నీతో కూడా నశించుకాక. నీ హృదయం దేవుని దగ్గర సరిగా లేదు. ఈ పనుల్లో నీకు పాలు పంపులు పరిశుద్ధాత్మ నీకు రాదు. నువ్వు ఘోర దుష్టత్వం దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. ప్రభువుని క్షమాపణ అడిగితే ప్రభు క్షమించవచ్చు, లేదా ఇలాగ నశించిపోతావని దైవజనులు చెప్పారు. అతని దిద్దుకోకుండానే అలాగా నశించిపోయాడు. ప్రభువా, మీ సేవకులను పంపింది, నీ వాక్కులు మాకు ఇస్తుంది, బాగవ్వాలని, శాపము నుండి దీవెనలోకి రావాలని మీరు మీ వాక్కులు ఇస్తుండగా దిద్దుకొని గారడివాడి వలె నశించిపోకుండా పట్టణస్థుల వలె దీవించబడి అనేకులకు ఛాలెంజ్కరంగా బ్రతుకువారుగా చేయమని, ఇచ్చిన సాక్ష్యాలు దీవించమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి నిజ దేవుడిని నిజ మార్గంలో సరిగ్గా వెంబడిస్తూ దీవించబడి అనేకులు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా తగిన కృప ప్రభువు మనకు అనుగ్రహించి మన జీవితాల ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.